బసవరాజు గారి భార్య. వస్తున్నానండి, వస్తున్నానుగా. ఎందుకలా ఇల్లు కూలిపోయేట్టుగా అరుస్తారు? మన ఇల్లే కాదు, ఈ పేటలో ఉన్న ఇళ్ళని కూలిపోయేటట్లు అరుద్దామనుంది, కానీ గొంతు సహకరించడం లేదు. ఎక్కడే వాడు? ఎక్కడ నౌకరా? ఇంటికి వెళ్ళిపోయాడుగా. నౌకరు డ్రైవరు తోటమాలిని గురించి కాదు నేను అడిగేది, మన పుత్రరత్నం, నీ నోముల పంట అయిన ఆ దౌర్భాగ్య దరిద్రుడు ఏడి? చాలండి, మా నాన్నగారి పేరు పెట్టుకున్నామనేగా మీకు వీలున్నప్పుడల్లా దౌర్భాగ్యుడు దరిద్రుడు అని పిలుస్తున్నారు. నిక్షేపంలా గోపాలకృష్ణ అని పెట్టుకున్నాగా, ముద్దుగా గోపి అని పిలవచ్చుగా. గోపి అని పిలవడానికి ఎక్కడే? వాడెక్కడా? ఎక్కడంటారేమిటండి, ఈవేళ మీరు మన ఫ్యాక్టరీ బరువు బాధ్యతలు అప్పగిస్తాను రమ్మన్నారు కదా, అందుకని చక్కగా కొత్త బట్టలు వేసుకుని నా కాళ్ళకి దండం పెట్టి. ఆపవే, అర్థమైంది. వాడు కాళ్ళకి దండం పెట్టగానే అమ్మగారు మురిసిపోయి వాడు అడిగిన డబ్బంతా ఇచ్చుంటుంది. ఇక యువరాజా వారు వారి ఇష్టం వచ్చినట్లు ఎక్కడో హాయిగా చింతలు దొక్కుతుంటాడు. వద్దు, వాయించండి, వాయించు. మంచి ముందు ఉన్నాను, వద్దు. వాయిస్తారా? వాయిస్తా, వాళ్ళు కాదు, నేను ఈ గొడుగుతో వాయిస్తా. నానా ఏమిటి ఇలా వచ్చారు? ఈవినింగ్ వాక్ కాదురా, మార్నింగ్ వాక్. ఈ కాస్త దూరం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పెట్టిందా? నువ్వు నోరుమై బాయ్, వాడితో మాట్లాడుతుంటే. నానా మీరు ఈవినింగ్ వాక్ వెళ్ళాలంటే అదే బాగుండేది. రేయ్ బసవరాజు గారు అబ్బాయి, నువ్వు నోరు ముయిరా. రేయ్, కీళ్లవాతం వచ్చినట్లు ఏమిట్రా ఈ గంతులు? నీకేదైనా రోగం వస్తే పోరా డాక్టర్ దగ్గరికి. ఇది రోగం కాదు డాడీ, ఇది మోడర్న్ డాన్స్. అవునండి, ఇది ఒక నృత్య కదా, దీన్ని మేము ఇద్దరం కలిసి ఉద్ధరిద్దామని మన నటరాజులు ఇద్దరూ బయలుదేరారు. బసవరాజు గారు అబ్బాయి, నీకు సిగ్గు లేదంట్రా? ఇవాళ మంచి రోజు, ఆఫీసుకు రారా అంటే. అవునండి, ఇవాళ మంచి రోజునే మేము కూడా నృత్య సాధన మొదలెట్టాం. ఒరే గిటారుగా, నువ్వు నోరు ముస్తావా లేకుంటే గొడుగు నోటు దొరుకుతున్నా? ఒరే బసవరాజు గారు అబ్బాయి, బాధ్యత లేకుండా ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసుకొని ఏమిట్రా ఈ కోతి గంతులు? అవునండి, అక్కడ నేను కూడా అదే చెప్పాను. ఊళ్ళో వాళ్ళు వద్దురా, బ్యాండ్కి పొరుగు వాళ్ళని పిలిపిద్దామంటే వినాలి వీడు. పొరుగులోనే పిలిస్తే డబ్బులు ఖర్చు అవుతాయని మనూరులోనే పిలిపించానన్నా. చూసారా నేనంతా పొదుపు చేస్తుంటాను. పొదుపు? నిన్ను నీ చేతులు నరికి పోగేసినా పాపం రాదురా. పైన దేవతలు మెచ్చి నా మీద పులవర్షం కురిపిస్తారు. అసలు అవునులే. అదిగో ఆగరా, ఆగు. నాది డాడీ. బాబు గోపి, బాబు ఎందుకురా అంత కోపం? నాన్నగారు తిట్టిన తిట్టని విన్నావుగా, అన్ని తిట్లు పడ్డాక కోపంగా కాక ఆనందంతో ఎగిరి గంతులు ఏమంటావా? అది కాదు బాబు. నువ్వేం చెప్పకమ్మా. నాకు పౌరుష అభిమానం ఉన్నాయి. స్నేహితులను అవమానింపబడి ఇంట్లో నౌకరు వింటుండగా ఎన్నో విచిత్రమైన తిట్లు తిని నేను ఇంకా ప్రాణాలతో. అమ్మా వదలమ్మా, అమ్మా వదులు, అమ్మా వదులు. యాపిల్ కూడా తినేపా? ఏమ్మా నేను ఇంకా జులైగా తిరుగుతాను అనుకున్నావా? తిరగను. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళి నా పని నేను చూసుకుంటా. నా బంగారు కొండ, నాకు తెలుసు బాబు నువ్వు బుద్ధిమంతుడు అని. ఆపిల్ తింటుండు, నేను భోజనం ఏర్పాటు చేసి వస్తా. అబ్బాయి గొంతులా ఉంది. అమ్మా నాయనా, అమ్మా నొప్పులు. నొప్పులు ఎక్కడ బాబు? అక్కడ ఇక్కడ ఏం చెప్పేదమ్మా, ఒళ్ళంతా నొప్పులే. అమ్మో నొప్పులు, అమ్మో నొప్పులు. సాగరా బాబు. రామయ్య, రామయ్య, ఏంటమ్మగారు ఏమైంది?
చూడు బాబు కొళ్ళంతా నొప్పులేదా కాకుండా పల్టీలు కొడుతున్నాడు. తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా బాబు. అలాగేనమ్మగారు. త్వరగా పోరా పో. మొదట కనిపించిన డాక్టర్ మెడబెట్టు తీసుకురా పో. కళ్ళు కనిపించట్లేదా నీకు? ఎంత పొగర్రా? డాక్టర్ని నాకు డాష్ కొడతావా? చూసుకోలేదండి. చూసుకోవడానికి నేను ఉన్నా. దోమలు అనుకుంటున్నావు, చెవులు అనుకుంటున్నావురా? పెద్ద డాక్టర్ని. కంగారులో కంగారు గింగారు జాంతా నాయి. నేను ఎవరిని అనుకుంటున్నావు? ఎంబీబీఎస్ డాక్టర్ని. ఎవరిని? డాక్టర్. నాకు డాష్ కొడతావా? డాక్టరా చదవటవా? ఇదిగో స్టెటస్కోప్. ఇదిగో 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 మందుల బ్యాగ్. దీని నిండా మందులు ఉన్నాయి. మీకోసం ఎదురు చూస్తున్నాండి. త్వరగా రండి. త్వరగా రావడానికి డాక్టర్లు ఉంది. పద. అమ్మా సరే అనుకుంటా. కాల్ చేతులు గట్టిగా పట్టుకో. ఈ కేసు చాలా సీరియస్. అవును బాబు, ఏమిటి హఠాత్తుగా వచ్చి పడింది మాయదారు జబ్బు? ఏం పర్వాలేదు. ఈ డాక్టర్ దైవ సాయంగా వచ్చారంటే ఏ బెంగా ఉండదు. పట్టుకోండి. పట్టుకురా. నాకున్నది ఒకటే స్టెతస్కోప్. నొప్పులున్నాయా? అవును బాబు. నొప్పులు అంటూ ఫిల్మ్ వేస్తారా? అవును బాబు. తేలిపోయింది, కేసు తేలిపోయింది. రండి చెప్తాను. ఏంటి బాబు? దీన్ని ఇంగ్లీష్ లో వర్క్ ఎలర్జీ అంటారు. అంటే తెలుగులో పని జబ్బు అనమాట. ఈ జబ్బు వచ్చిన మనుషులకి పని చెప్పామంటే నొప్పులో ఏం ఏడుస్తా. ఈ రోజు చాలా మంది కుర్రాలకు వస్తుందండి ఈ జబ్బు. ఈ దిక్కుమాల రోగానికి ఏం చేయాలి బాబు? వైద్య శాస్త్రం ఏం చెప్తోందంటే ఈ జబ్బు వచ్చిన మనిషికి సుమారు ఒక ఏడాది పాటు 2 ఏళ్ల పాటు ఏ పని చెప్పకూడదు. వంట పని గాని, ఇంటి పని గాని, ఫ్యాక్టరీ పని గాని ఏ పని చెప్పకూడదు. 3 పూట్ల భోజనం పెట్టి చేతి నిండా డబ్బిచ్చి అతను ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్ తో సినిమాలకి, నాటకాలకి, క్లబ్లకి తిరగనివ్వాలి. పని అనే మాట అతను చెవిని పడిందా ఇతని పని గోహింద. లక్ష ఆస్తుంది. 2 ఏళ్ళేం కర్మ, 100 ఏళ్ళైనా వాడు ఏ పని చేయను. ఏమిటండి మీరు ఆ మాట? పని పని అర్థం చెప్పారా? చూడండి ఆ పసివాడు పాములాగా ఎలా మెలికలు తిరిగిపోతున్నాడు. అదే బాబు, ఎప్పుడు వాడి దగ్గర ఆ మాట ఎత్తను. మరి మందులు ఏమైనా ఉన్నాయి? ఇదిగో ఈ టాబ్లెట్స్, ఈ క్యాప్సూల్స్ సగం పులిహోరలో కలిపి మిగతా సగం పాయసంలో కలిపి హాయిగా శుభ్రంగా ఇచ్చేయండి. అవసరమైతే నేను చూస్తా కదా. వస్తానమ్మా. వస్తా బాబు. చూసి హలో కులాసైనా ఎందుకైనా మంచిది కూరలో కొంచెం హార్లిక్స్ తగ్గించి కారం ఎక్కువ వాడుతున్నాయి. అలాగే కూరల్లో హార్లిక్స్ తగ్గించి కారం వాడమా? బసవరాజు గారి భార్య ఇలారా. ఎవడే ఈ పిల్లిగడ్డ వాడు? డాక్టర్ గారండి, మీ మంచి కోసమే చెప్పినట్టున్నారు. నాకేం రోగం? అవును, ఈ ఇంట్లో ఎవరికే రోగం? నీకా, నీ కొడుకా, డ్రైవర్కా? అబ్బాయికేనండి. మీకేం తెలుసు? ఇందాక అబ్బాయి పరిస్థితి చూస్తే దక్కడేమో అని భయం వేసింది. సమయానికి డాక్టర్ వచ్చాడు కనుక సరిపోయింది. అబ్బాయికి పని చెప్పటండి. పని చెప్పా? అవునండి, పని చెప్తే అబ్బాయికి చాలా ప్రమాదం అట. అందుకని ఇంకా మీరు 1-2 ఏళ్ల వరకు వాడిని ఫ్యాక్టరీ రమ్మంటానికి వీల్లేదు, తెలుసా? డాక్టరు విచిత్రంగానే ఉన్నాడు, జబ్బు విచిత్రంగానే ఉంది. బసవరాజు గారు డ్రైవర్ అయ్యారు. ఇక్కడేం చేస్తున్నావురా? అబ్బాయి గారు ఫ్రెండ్స్ తో కలిసి క్లబ్కి వచ్చారండి. క్లబ్కి వచ్చాడా? ఇంకా క్లబ్ లోనే ఉన్నాడా? ఉన్నారండి. అయితే నువ్వు ఒక పని చేయి, నీ టోపీ నాకు ఇచ్చి నువ్వు ఈ కారు ఇంటికి తీసుకెళ్ళు. అయ్యా. చెప్పింది చేస్తావా లేకపోతే డ్రెస్ ఊడబీకి ఉద్యోగం నుంచి తీసేసి పంపించమంటావా? అలాగేనయ్యా. బాయ్. గోపి డాన్స్ అదరగొట్టేశారా? నీ ధాటికి ఆ డాన్సర్ కాళ్ళు గీళ్లు పట్టేసి కోలపడిపోయిందంటే. నాకంత హుషారు రావడానికి నువ్వు గిటార్ వాయించడమే కారణం. రాయ ముసడా ఎండా కుంకుపట్లు కారు స్టార్ట్ అయ్యి. అలాగే. ఇదిగో ముసడా, మే ఇద్దరం కలిసి ఇలా క్లబ్కి వచ్చాడు నాన్నగారితో చెప్పావో పెద్ద బకెట్తో నీ ప్రాణాలు తోడేస్తాను. రే గోపి, అసలు నీ జబ్బు విషయం మీ బాబు నమ్మారా? పాతకాలం పిచ్చోడు నమ్మకం చేస్తాడు రా. చంద్రం, మొత్తానికి డాక్టర్ భలే నటించావురా. సినిమాలో చేరితే బ్రహ్మాండానికి రాకి ఏసావులే. మీ ఇంట్లో అడుగు పెట్టగానే మీ నాన్న పోలీస్ కుక్కలా వాసన చూసేసరికి ఎంత కంగారు పడిపోయాను తెలుసా? కంగారు పడడం దేనికిరా? ఇగో జస్ట్ కళ్ళుడు అలా తప్పిస్తే
ఆ ఎదురుగా వచ్చే మనిషి ఆడో మగో తేల్చుకోవడానికి అరగంట సేపు పడుతుంది. నిజంగా రమ్మసాడా కారప మళ్ళీ ఇంటికి వెళ్తే దమ్ముకోవడానికి వీలు పడదు. సెడిలా తిరుగుతున్నాడు మా బాబు. సిరపడరా. అయ్యే బాబోయ్ వందే. ఇదేమిటి రోయ్, నీ బాబు సొమ్ము ఇచ్చేసినట్టు ఫీల్ అవుతున్నాడు వీడు. ఏం సిగరెట్లు కావాలి బసవరాజు గారు అబ్బాయి గారు? అరే అచ్చు మీ నాన్న మాట్లాడుతున్నాడు రా. చిల్లిపి భలే జోకులేస్తాడు రా. పెద్ద లాబ్ లాగా సిగరెట్లకని 100 రూపాయలు నాకేసేస్తావు. 1 రూపాయి సంపాదించడం ఎంత కష్టమో నీకు తెలుసా? నీకెలా తెలుస్తుందిరా? బాబు సంపాదిస్తున్నాడు, నువ్వు జల్సాగా ఖర్చు పెడుతున్నావు. అబ్బా పోనీయండి, ఏదో పసివేదవా. పసి వెధవా? వీడా పసి వెధవా? పోతులాగా ఎదిగాడే పోతు. బసవరాజు గారి భార్య, ఈ బసవరాజు గారి కొడుకు ఈ ఊళ్ళో ఉంటే బాగుపడ్డే. ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ ను వదిలేస్తే తప్ప వీడు దారిలోకి రాడు. అందుకని వీడిని దూరంగా పంపిస్తున్నాను. ఎక్కడికి? మద్రాసులో ఉన్న నా స్నేహితుడు మంగపతి గారి దగ్గరికి వీడిని పంపిస్తున్నాను. వాడికి బోల్డని ఫ్యాక్టరీలు ఉన్నాయి. పైగా ఫైల్ మాల్ లాంటి వాడి చేత కూడా పనిచేయించే సత్తా ఉంది. ఫ్రెండ్స్ లోక్స్ కూడా ఉండరు కనుక వీడు కుదురుగా ఉంటాడు. కానీ తల్లిదండ్రులు దూరంగానే ఉండలేను. రోజు లేవగానే ఉత్తములైన మీ పదపద్మాలను పూజించకుండా నేను ఎలా బ్రతకగలను? ఏం పర్లేదు నాయన, మా పదపద్మాన్ని బాగా ఫోటో తీయించి ఎల్ఆర్ చేసి పంపిస్తాము. అక్కడే దండం పెట్టుకుని పూజించుకో. ఏం పితృభక్తి రాలేదు. రేపే వీడి ప్రయాణం. ఇప్పుడే మంగపతికి ఫోన్ చేస్తున్నాను. Shut up your mouth, I say. Don't talk too much. ఆదాయ డైలాగ్ ఆదాయ ఫోన్ వచ్చింది అంతేగా, దాంతగా నేను చూసుకున్నాను. హలో ఓర్ నువ్వట్రా బసవరాజు గాడివా? ఏంటే ఓరి వేధవా, నీ అబ్బాయి పంపించని నన్ను అడగాల? వాడు ఎలాగో నాకు కాబోయే అల్లుడేగా. ఆబాయ్ ఇలాగ ఆబాయ్, నాకు గుర్తుందిరా మనం ఇచ్చుకున్న మాటలు. వాడిని ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడ దొరుకున్న రోజులో చూశాను. సరే ఉత్తరం రాసి పంపించు. నా కాబోయేలు నేను కంట్రోల్లో పెట్టుకుంటాను కదా. బాయ్, ఉంటాను రా. ఏమి డాడీ అల్లుడు అంటున్నావు ఫోన్ లో? బుజ్జిగాడు వస్తున్నాడమ్మా. ఎవరా బుజ్జిగాడు? అదే మన బసవరాజు మావయ్య గారు అబ్బాయి. చిన్నప్పుడు మీరిద్దరు కలిసి ఆడుకునేవారు. ఆ రోజుల్లోనే వాడు నా కాబోయే అల్లుడని, నువ్వు ఆ బసవగాడి పొడవని మేము నిర్ణయం చేసుకున్నాం. అయితే ఇప్పుడు అతను ఇక్కడికి వస్తున్నాడా డాడీ? అవునమ్మా, వాడు తన కాబోయే పెళ్ళాన్ని చూసుకోవడానికి వస్తున్నాడు. ఓ డాడీ, పేదలకు మానస్ నిజం చెప్పు. నిజమేనమ్మా, వాడు ఇక్కడే ఉండి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ వ్యవహారాలు అవన్నీ చూసుకోవడానికి. ఎవరా సమం పక్కనే? నేను సార్ మేనేజ్మెంట్ గిరిని. గిరి ఏం కావాలి? ఫ్యాక్టరీ ఫైల్స్ మీద సంతకాలు. ఆ ఫైల్ తీసుకురా. డాడీ ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే డాడీ. నేను కార్ తీసుకొని. పెద్ద కార్ ఎవరో ఫ్రెండ్ అడిగితే ఇచ్చానమ్మా. పోనీ 3 years సర్వీసింగ్ ఇచ్చాను. నేను వెళ్ళదు డాడీ. సార్ నేను ఎలాగూ ఫ్యాక్టరీ వెళ్తాను. ఇప్పుడు అమ్మాయి గారు నా కారులో దారిలో. ఆపే డైలాగ్ ఆపే. అమ్మా రాదా, గిరి డ్రాప్ చేస్తాడు వెళ్ళి. ఏమిటో ఎలా అయిపోతాం తెలుసా? రాధా, ఒక విషయం చెప్పనా? నిన్ను చూస్తుంటే నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, రక్తం పొంగిపోతూ ఉంటుంది. హై బీపీ అయి ఉంటుంది. డాక్టర్ చూపించుకో. నెగ్లెక్ట్ చేస్తే నరాలు చిట్లి రక్తం ఎగదన్నేయగలదు. రాధా, జీవితాంతం నాకు ఇలా డ్రైవ్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. దానికి ఉంది, టాక్సీ డ్రైవర్లో కుదురుకో. అది కాదు రాధా, నువ్వు ఇలా పక్కనుంటే భూమి ఆకాశాలు కలిసే చోటు వరకు వెళ్ళాలనిపిస్తుంది. ఇలా ఆపు. ఇక్కడ నా ఫ్రెండ్ ఇల్లు. చూడు, నేను ఇక్కడ దిగుతాను. నువ్వు భూమి ఆకాశాలు కలిసే చోటుకు వెళ్ళి అక్కడే ఉండి సెటిల్ అయిపో. బసవరాజు గారు అబ్బాయి, బంధువులంతా కట్టకట్టుకుని చచ్చిపోతే మిగిలి ఉన్నవాళ్ళగా ఏమిట్రా పోజు?
రైలు టైం అయింది లే. నాన్న ఈ రోజు రైళ్ళకి సెలవంట. సెలవులుండేది స్కూళ్ళకి కానీ రైళ్ళకి అది బాబు. అది కాదు నాన్న, ఈ రోజు మద్రాసులో హర్తాళ్ళంట, అందుకని రైల్లోంచి ఎవరిని దిగనివ్వరంట. ఆ? ఆ, ఆ, ఉమ్. నువ్వు దిగక్కర్లేదు నాన్న. తోటి ప్యాసింజర్స్ తోటి నిన్ను తోసేవని కబురు చేస్తాను. నాన్న. ఏ నర్మయ్, rascal. అమ్మా నేను వెళ్ళిపోతున్నానమ్మా, పోతున్నాను. మళ్ళా జన్మంటూ ఉంటే నేను నీ కడుపునే పుడతానమ్మా. అమ్మా అమ్మా అమ్మా. ఏయ్, బసవరాజు గారి భార్య బిడ్డ హెవీ సీన్స్ యాక్ట్ చేశారంటే నరికేస్తాను. ఏయ్, రారా. ఇదిగో టికెట్. ఈ 100 రూపాయలు ఖర్చుకుంచుకో. మరి 100? ట్రైన్లో నా టిఫిన్ ఖర్చు కూడా సరిపోదు. ఏడ్చావిరావా? డ్రైవర్ దగ్గర నుంచి గాజు వరకు పెట్టిస్తావా టిఫిన్? మంగపతి మావి ఇంటికి వెళ్ళావంటే నీకు ఒక నయా పైసా ఖర్చు ఉండదు, అంతా వాళ్ళే చూస్తారు. అంతవరకు ఈ 100 ఉంచుకో. ఇదిగో టికెట్. బాబు నీకు దెబ్బ రొట్టె అంటే ఇష్టం కదా, అందుకని చేసి ఇందులో పెట్టాను. రైల్లో తిను. నాకేం అక్కర్లేదు. నన్ను పంపే శుభ సందర్భంలో నాన్నగారు కూర్చుని తీరిగ్గా దెబ్బరొట్టు తినమను. బాబు వాసన చూడరా, ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇది బయట నాకు భలే ఇష్టం అమ్మా. బాబు నీకు ఇష్టం లేదన్నగా నాకు ఇచ్చి తింటా. అక్కర్లేదానా, నేను ట్రైన్లో తింటాలే. ఇందా వస్తా అమ్మా, వస్తానా. చంద్రం చంద్రం. హలో గోపి, ఎక్కడికి రా? హడావిడిగా బయలుదేరా. బాబాయ్ హోటల్ కదా, అక్కడ పెసరట్టు సాంబారు ఇడ్లీ బలిబలేగా ఉంటారా? హోటల్ కాదురా, నేను మెడ్రాస్ వెళ్తున్నాను. మెడ్రాస్ ఆ ఎక్స్ప్రెస్ ఏమిట్రా, రెక్కలు తగిన పక్షిలాగా? లేకపోతే ఏమిట్రా, నువ్వు వెళ్తే మొత్తం అన్నిటికీ లాంటి కూడా వస్తుంది. రే ఫ్రెండ్వి, నిన్నుడు నేనే వెళ్తాను రా. నువ్వు నాతో పాటే మెడ్రాస్ వస్తున్నావు. ఆహా, అయితే నా పెట్టెలు బట్టలు మొత్తం అన్ని. నీకు పెట్టెలు బట్టలు వరా, నా వెళ్తుందని ముందు కారెక్కు. ఏం మెడ్రాస్, ఏం మెడ్రాస్. సముద్రపు గాలి ఎంత బాగా వీస్తుంది. ట్యాక్సీ కావాలి సార్. నువ్వు తెలుగుడివా? తెలుగుండి సార్. ట్యాక్సీ కావాలా? నేను నీకు ఎక్కర్లేదు, అమ్మేస్తున్నావా? చోటే దొరుకుతా. సార్ ఎక్కడికే? మమ్మల్ని మంచి హోటల్ తీసుకెళ్తావా? చదువు. ఎక్కడికి? లేదు, వీడి వరకు చూస్తుంటే మన హోటల్ కాదు, తినక సముద్రంలో తీసుకెళ్ళిట్టున్నాడు. మనం ఇచ్చినప్పుడు భయపడకూడదురా, చాలా చాలా ధైర్యంగా ఉండాలి. అవును. ఎందుకంటే కదా. పదరా. ఇదేమన్నాయ్యా, మాలాంటి ధైర్యవంతం కూడా జరుపుకుని ఉంటాను. మీరేం భయపడకండి సార్, ఇట్లాంటి ఆరు నా బండిలో మాత్రమే ఉంది ఈ సిటీలో. సిటీ ఏ కర్మ, ఇటువంటి భయంకరమైన హారను ప్రపంచంలో నీ ఒక్కరికే ఉన్నట్టు. ఆడపిల్ల కాలేజీరా? ఏంట్రా కూర్చోడం సార్, శైలో కూర్చోవడం అలాగా. ఏమిటో ఈ ట్యాక్సీ నమ్ముకునే డోర్ అనుకుంటున్నాను. నా జాగ్రత్త ఉండదు మనం. అసలు ఈ డోర్లు కానీ ఈ సీట్లు కానీ ఏది మనం ఆఖరి డ్రైవర్లు కూడా నమ్మకూడదు. నా జాగ్రత్త, మన జాగ్రత్త మనం ఉండదు. ఇప్పుడు ట్యాక్సీ అని ఇంతేనా? నువ్వెక్కడికి రా, ఆ ట్యాక్సీలో సామాన్ దింపించి వాడికి డబ్బిచ్చి నువ్వు పంపించేసాయి. ఇలా నేను రూమ్ బుక్ చేసి ఉంచా. ఓయ్ అలాగే. ఎంత అయిందా? 8 రూపాయలు. ఈ 10 రూపాయలు తీసుకుని మిగతా 2 రూపాయలు నా పేరు చెప్పు తిను. నా పేరు ఏంటో తెలుసా? తెలియదు. చంద్రం. ఒకసారి చెప్పు. చంద్రం. సామాన్ వచ్చా? అదే రా, బాయ్ తీసుకొస్తున్నాడు. రాయ్ ఎలా ఏసారు రావాయ్. అరే టిఫిన్ బాక్స్ రా. టిఫిన్ బాక్సా? ట్యాక్స్ లో మర్చిపోయి ఉంటారా? అలాంటివి డజన్ కొనుక్కోవచ్చు. అది మామూలు డబ్బా కదరా, తెలుసురా స్టెయిన్లెస్ స్టీల్, అందులో డబ్బు ఉందిరా. టిఫిన్ అవి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయిరా. ఉప్మాలో జీడిపప్పు, లడ్డూలో కిస్మిస్ వేస్తే ఎంత బాగుండేది. దోశ సరిగా కాల్చలేదురా, కాల్స్తే కరకలాడితే ఎంత బాగుండేది.
ఇంకో ఐస్ క్రీమ్ తెప్పించరా? ఊకరా అంతా నన్నే తినమంటే నువ్వే తినకుండా ఉంటే నాకు చాలా మొహమాటంగా ఉందిరా. అవును, ఈ గులాబ్ జామ్ ఎవరిదిరా? నీకోసరా. లాయించా. ఇవన్నీ తినేశాక అలా ఓ రౌండ్ వెళ్ళి మ్యూజియం జూ చూసేసి ఇలా వచ్చేద్దాం. తిరిగి రావడం దేనికిరా? జూలోని ఒక బోన్ చూసుకుని అందరూ సెట్ అయిపోదాం. అదేమిట్రా? లేకపోతే ఏమిట్రా? రై, మనం మద్రాసు వచ్చింది దేనికిరా? పని చూసుకోవడానికి రా. పని చూసుకుంటూనే ఉన్నాగా పని. రే ఆపు ముందా ఆపు. నువ్వు మంగపతి గారింటికి వెళ్తున్నావు. ఓ ఎస్, వాట్ ఇస్ దేర్? వెళ్తాను. వెళ్ళి నువ్వే బసవరాజు గారి అబ్బాయిని వాళ్ళతో చెప్తున్నావు. మద్రాసు వచ్చాక నీకు ఏమైనా మర్చిపోయిందా? బసవరాజు గారి అబ్బాయి నువ్వు, నేను కాదు. మర్చిపోయావా? గుర్తుంది కానీ ఇక్కడ నుంచి నువ్వే వాళ్ళ అబ్బాయివి. తీరా నేను బుద్ధిమంతులను కనిపెట్టి మీ నాన్న దత్త తీసుకుందాం అనుకుంటున్నారా? మరే ఆస్తంతా నీకే రాయాలనుకుంటాడు. ఆ ఆస్తంతా ఎందుకు? సగం చాలు, అడ్జస్ట్ నోరు చేసుకుంటారు. మీరా. మరి చూడు, నువ్వు బసవరాజు గారి అబ్బాయి గోపిలాగా ఈ ఊళ్ళో ఉన్న మంగపతి గారి ఇంటికి వెళ్ళి నటించాలంతే. ఓ నాయను, వాళ్ళెవరో నాకు తెలీదు. అక్కడికి వెళ్ళి అబద్ధాలాడి నటించమంటావా? రేయ్, అందుకేనేమిట్రా బలికి పంపే మేకను మేపినట్టు తిను అని పొద్దు నుంచి తెగ మేపావు. రేయ్, కావాలంటే తినవండి కక్కుతాను కానీ నేను మాత్రం తెచ్చిన వెళ్ళను రా. రేయ్, నీకేం భయం లేదురా. వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఇదిగో మా నాన్నగారు రాస్తున్న కవర్ పట్టుకు వెళ్తే వాళ్ళు నిన్నే గోపి అనుకుంటారు. హోటల్ బాయ్కి ఇచ్చి పంపినా వాడిని గోపి అని నమ్ముతారా? రేయ్, నేను మన ఊరు వెళ్ళిపోతాను రా. బతి బాగుంటే ఆ మ్యూజియం జూ తర్వాత చూస్తాను. నీకేదైనా ప్రమాదం వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను రా. చూడు, అక్కడ నీకు కావాల్సిన గౌరవం, ఉద్యోగం అన్ని లభిస్తారా. ఈ రహస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడదు. ఒకవేళ బయటపడి నిజం తెలిస్తే అప్పుడే వచ్చి తమాషగా జోక్ చేసావు అంటాను. దాంతో అంతా నవ్వేస్తారుగా. పర్వాలేదంటావా? ఎప్పుడు పర్వా ఉంటే అప్పుడు నేను వస్తాగా. చూడు, స్టైల్గా దర్జాగా నాలాగా వెళ్ళు. గుడ్ లక్. మంచి ఫుడ్ గ్యారంటీగా దొరుకుతుందంటావా? 10%. అయితే ఫుడ్ కోసం ఏ రిస్క్ తీసుకోమన్నా తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్. అమ్మయ్యా, మంగపతి గారి గండం తప్పిపోయింది. అబ్బా, ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసామయ్యా. ఉద్యోగాలు ఖాళీ లేవని ముందే చెప్పేశాంగా. ఆపే, డైలాగ్ ఆపేసాయి అంతే. నమస్తే సార్. నువ్వు ఈ లెటర్ చూస్తే మీకే. ఆపే, డైలాగ్ ఆపే. అది మడత పెట్టి నవిలి మింగేసి. ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవు. సార్, నేను ఉద్యోగం కోసం వచ్చామని తెలిసిలేవయ్యా. ముందు డైలాగ్ ఆపే. ఆపేయడం ఇష్టం లేకపోతే నటి రోడ్డు మీదకి డైలాగ్ చెప్పు. సార్, నేను గోపిని. గోపివా? అయితే ఏమిటో గోపి. నేను ఏదో గాంధీని నెహ్రూ అన్నట్టు చెప్తావు. ముందు పారిపో. సార్, నేను బసవరాజు గారి అబ్బాయి గోపిని. మా నాన్న లెటర్ ఇచ్చారు, తెచ్చాను. మీరు పారిపోబట్టినా పారిపోతారు. ఉజ్జివట్రా, మా బసోడు గారి కొడుకువా? అవునండి. వారి చిన్నప్పుడు దూడలా ఉండేవాడు రా, ఇప్పుడు గేదెలా తయారావు. గుర్తు పట్టలేదు. అవును, బుజ్జిగాడి అని చెప్పి ఏడుతావు అనుకుంటే మీరు డైలాగ్ ఆపే అన్నారు. అన్నాను అనుకో, నా డైలాగ్ ఆపేసి నువ్వు కంటిన్యూ చేసుకో. అమ్మాయి ఇలా రమ్మా. వీడిని గుర్తుపెట్టావా? గుర్తుపట్టలేదా? బుజ్జి 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 అమ్మా. వీడు ముక్కు చూసి గుర్తుపట్లా? చిన్నప్పుడు నువ్వు వీడు ముక్కు మీద గుద్దావు, రక్తం గారి ఎడవకి. అవును, ఆ బసడు గారి డ్రెస్ ఉత్తరం ఇదిగో. మీ నాన్న నీ గురించి చాలా చాలా రాశాడు. ఏం రాశారండి? ఇక నుంచి నీ సంగతి నేను చూడాలి. సామాన్లు ఎక్కడ? హోటల్లో ఉన్నాయండి. మన ఉండగా హోటల్ దిగావా? నీకు తొడపాసం పెట్టాలరా ఏదో కన్నా. అది కాదండి, నాతో పాటు ఫ్రెండ్ వస్తే ఆ ఫ్రెండ్ తో పాటు నేను కలిసి. అవన్నీ కూడా మీ నాన్న రాశాడా? తలుపులో తలుపులో చాలా ఆశ్చర్యంగా ఉంది. పెద్ద పెద్ద తలుపులు మీరు పిలిస్తే వచ్చేస్తాయనమాట. తలుపులు అంటే అవి కావో. ఇదిగో ఈ గుమస్తా పేరు. నువ్వు ఏ హోటల్ దిగావా? నేను ఏ హోటల్లో దిగలేదండి. నేను కాదు, బుజ్జి నడుతున్నా. ఏ హోటల్ దిగావు? లేదండి, హోటల్ రామ్ విలాస్, రూమ్ నెంబర్ 111. ఇదిగో తలుపులో హోటల్ వెళ్ళి సామాన్లు అనమాట. అది కాదండి, ఆపేవో డైలాగు. చూడమ్మా, వీడిని గదిలోకి తీసుకెళ్ళి ఇక నుంచి వీడిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్నగారికి మీకు భలే భలే అలవాటు ఉన్నాయండి. ఆయనకు తొడబాసం పెట్టే అలవాటు, మీరు ముక్కు మీద బుద్ధి అలవాటు. ఇప్పుడు
ఇప్పుడు లేదు బుజ్జి. ఇప్పుడు మానేశారా? అమ్మయ్య రండి. ఉండండి, నేను సహాయం చేస్తాను. డ్రైవర్, డ్రైవర్! థ్యాంక్స్ బాబు, 1000 ఏళ్ళు సుఖంగా వర్తిల్లు. వస్తాను. ఎక్కడ చచ్చావయ్యా? కారు దగ్గర ఉండకుండాను. ఈ ఫోటోలో ఉన్నది ఎవరెవరో చెప్పుకో చూద్దాం. పిల్లగుండా లాంటి అబ్బాయిను, పిల్లబూతులు లాంటి అమ్మాయి. అలా అంటే ఇది నువ్వు, ఇది నేను. అలాగా? చిన్నప్పుడు అంత అసహ్యంగా ఉన్నానా? ఈ పిల్లల గుంపులో నువ్వెవరో చెప్పు చూద్దాం. ఎవరైనా పర్వాలేదు, అందరూ ముచ్చులు వెళ్ళగానే ఉన్నారు. చిన్నప్పుడు ఆలోచన చూపిస్తున్నా బుజ్జికి. అవునా? ఒక్క ఫోటోలో కూడా తను గుర్తుపట్టలేదు. చిన్నప్పుడు ఆలం కదా, ఈ మధ్య చూసినాడు, అందుకోసం గుర్తుపెట్టున్నాడు. ఏ బుజ్జి, సామాన్లన్నీ హోటల్ నుంచి తెప్పించి నీ గదిలో పెట్టించాను. సామాన్లు అన్ని తెప్పించేశారా? లేకపోతే కొన్ని జ్ఞాపకార్థం హోటల్ వాడి కుదిలేమంటావా? అది కాదండి, ఇప్పుడు ఆపోయే డైలాగు ఆపు. సరే, నేను ఒకసారి అలా బజార్కి వెళ్ళి. ఆపే, నీ డైలాగ్ ఆపే. మీ నాన్న ఉత్తరం రాశాడు, నువ్వు తిరగటానికి వీల్లేదు. ఊరు చూసొస్తానండి. ఊరు చూస్తావా? ఒక పని చేయి, మా మేడకి ఊరు కనిపించినంత వరకు చూస్తూ నుంచో. అది కాదండి, ఎందుకు అలా రోడ్డు మీదకి వెళ్ళి ఇలా ఇలా నడవాలనిపిస్తుంది. నడవటానికి వీల్లేదు నాయన, ఆ విషయం కూడా మీ నాన్న రాశాడు. చూడు బుజ్జి, నేను చెప్పేది శ్రద్ధగా విను. బజారుకు వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా అమ్మాయి నువ్వు కలిసి వెళ్ళాలి. ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా, బిజినెస్ మీద వెళ్ళాలన్నా మన ఇద్దరం కలిసి వెళ్ళాలి. ఫోన్ చేయాలంటే మనం ముగ్గురం కలిసి చేయాలి. పడుకోవాలంటే ముగ్గురం కలిసి పడుకోవాలి. షాడా, నువ్వు ఒక్కడే పడుకోవాలి. ఈ ఒక్కసారి మాత్రం ఆపే, నీ డైలాగ్ ఆపే. తొడపాసం పెట్టేయగలరు. అవును, ఇంకొకటి తెలుసుకుంటా మీకు. బాబు గారు మీకోసం ఎవరో వచ్చారు. వస్తున్నానే, చూడమ్మా. ఆల్బమ్ పూర్తిగా చూపించే ఈ బుజ్జిగాడి. బుజ్జి చూడు చూడు చూడు, ఇదెవరో తెలుసా? తెలియదు, తెలుసుకోను. ఏమిటమ్మా ఇసుకు? విసుగు కాదు, రిస్క్. నీకే తెలుసు. ఫోటో పేపర్లో వేయించుకున్నాడు. ఫోటో పేపర్. అవార్డులు అవి పేపర్లు చదివావా? లేదండి. ఎవరు నువ్వు? నమస్కారం అండి, నా పేరు గోపి అండి. నా పేరు చంద్రం అండి. గోపి కోసం వచ్చానండి. ఆపే, డైలాగ్ ఆపే. బుజ్జి ఫ్రెండ్ వా? బుజ్జి ఫ్రెండ్ కాదండి, గోపి ఫ్రెండ్ అండి. అదే లేవో, నీ గోపి మాకు బుజ్జి. ఏ ఊరు ఫ్రెండ్? వాళ్ళ ఊరి ఫ్రెండేనండి. బుజ్జిని ఫాలో అయ్యి వచ్చావు అన్నమాట. నీలాంటి వాళ్ళతో కలిసి వాడు చెడిపోతున్నాడని మా బసవరాజు బాబు నాకు ఉత్తరం రాశాడు. గెట్ అవుట్. ఒక్కసారి వాడిని చూడనివ్వండి సార్. కుదరదు. ఆఖరిసారిగా వాడి మొహం ఒక్కసారి చూడనివ్వండి సార్. వీల్లేదు. కావాలంటే రేపు వాడి ఫోటో పేపర్లో వేస్తాను, అది కొనుక్కొని చూడు. పెద్ద సమస్యలు ఇరుక్కున్నాను సార్, ఒక్కసారి వాడి మొహం చూడనివ్వండి సార్. మా వాడు ఊళ్ళో లేడయ్యా, మా అమ్మాయితో కలిసి ఊటీకి వెళ్ళాడు. ఊటీకా? ఎందుకండి? ఎందుకేమిటి, ఊటీ ఉంది కాబట్టి వెళ్ళాడు. గెట్ అవుట్. డాడీ, భోజనానికి రండి. వస్తున్నానమ్మా. సార్, మీ అమ్మాయి ఇంట్లో ఉంది, మరి గోపి ఊటీ? రెండో అమ్మాయితో వెళ్ళాడు. మీకు రెండో అమ్మాయి ఉందా? ఏమిటి నీ ఉద్దేశం? నాకు రెండో అమ్మాయినికనే అర్హత లేదంటావా రాస్కెల్? ఏమిటి సార్ ఆ అరుపు? అరుపు కాదు, పిలుపు. అడుగో. హలో, గ్లాడ్ టు మీట్ యు. చాలా బాగున్నాడండి, కాపకసమనండి. వాడిని చూసి నువ్వేం గ్లాడ్ అవ్వక్కర్లేదు. ఈడ్చి ఒక్కటి వాయించాడంటే 4 సార్లు చస్తావు. ద్రబ్ సింగ్, వీడిని గేట్ అవతల బారే. గోక బాబాయ్, బాబాయ్ ఉండవయ్యా, ఉండు. ఆయన చెప్పి ప్రతి ఎంత పని చేసేటమే నా బాబు కదా. నీ డబ్బులు ఇస్తాను, దించు. బాబాయ్, రక్షించండి, రక్షించండి. ఎరా అబ్బులు, జీతం డబ్బులు పుచ్చుకుంటున్నావు కదా, ఏం చేస్తావు ఇవాళ? ఆఫీస్ గుమ్మం దగ్గర కాబూలి కాపలా ఉంటాడు. బాకీ తీర్చేసి మళ్ళీ అప్పుచ్చుకుంటాను. ఏమై పర్లోకం, 1వ తారీఖు జీతం పుచ్చుకుంటున్నావు, పార్టీ ఇవ్వకూడదు? ఇవ్వకూడదు సార్. అదేమిట్రా?
మా ఆవిడ జీతంలో పైసలు తక్కువైతే నన్ను పరలోకాన్ని పంపించేస్తుంది. చూడమ్మా, దీని మీద సంతకం పెట్టు. రెడ్డి గారు, జీతం ఏం చేస్తారు అని అందరిని అడుగుతున్నారు కదా, మరి సీతగారిని అడగరే? అమ్మాయి కుటుంబ స్థితి తెలుసు కాబట్టి అడగను. పాపం, జబ్బు తండ్రికి, తాగుబోతన్నకి తనే తిండి పెట్టాలి. తన కుటుంబాన్నంతా తన ఒక్కతే పోషించుకోవాలి. నిజమే బాబాయ్ గారు, ఈ 200 మీద 30 రోజుల పాటు 3 జీవితాలు బతకాలి. వెళ్ళొస్తానండి. ఒరే గిరి, నువ్వు ఆఫీస్కి వచ్చింది రేపు క్లబ్ లో పార్టీకి పిలవడానికేగా? అవును గురు, సరదాగా పార్టీ ఇస్తున్నప్పుడు నీలాంటి నలుగురు ఫ్రెండ్స్ ని పిలవాలిగా. వస్తా మరి. ఓకే. నీ ఆఫీసులో అలాంటి పూల బంతి ఉందని చెప్పలేదురా. పీచు మిఠాలాంటి అమ్మాయిని చూస్తుంటే గుండె కీచుకీచబట్టుంది. జాగ్రత్త, దెబ్బలు తినగా. అన్నం తింటాం, టిఫిన్ తింటాం, మాక్సిమం తిట్లు తింటాం తప్ప దెబ్బలు తింటాం ఈ గిరిజాతకం లేదురా. ఈ పాపని ఒక ఊపి ఊపి చూస్తా. ఎంత గతి పట్టిందిరా దేవుడా. 24 గంటలైంది ఫుల్ మిల్స్ తిని. ఆ చంద్రంగాని పట్టుకుని నా పెట్టే డబ్బు తీసుకుందామంటే ఆ దళిత సింగాడు పిశాచా తగ్గడి గేట్ దగ్గర. సారీ అండి, వెరీ సారీ. చూడలేదు అంటే కళ్ళు కనిపించదు కదండి, పొరపాటును చూడలేదు. మీకు కోపంగా ఉంటే కోతి, పంది, కోడి, కుక్క, నక్క మీస్తో ఏమీ తిట్టండి, కావాలంటే తిట్టు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ అలా చూడకండి. అందంగా ఉన్న మీరు అలా సీరియస్ గా చూస్తే నాకు ఏడుపు వస్తుంది. మీ మగవాళ్ళ బుద్ధులు నాకు తెలుసు. 450, అద్దె 100, సామాను 40, వడ్డీ 40. పాపి డబ్బు ఆవిడదే కాబోలు. ఏమండి 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 మిమ్మల్ని. 50 రూపాయలు. అరే, డబ్బేమైంది? మీరు పారేస్తున్నారు, నేను పట్టుకొచ్చాను. నువ్వా? ఖచ్చితంగా నేనే. డాష్ ఇచ్చినప్పుడు కింద పడిపోయి ఉంటుంది. ఇది ఇవ్వడానికే నేను మీ వెంట పడ్డాను. థ్యాంక్స్ అండి. మీ పేరు? గోపి. ఇందాక తొందరపడి మాట అన్నందుకు క్షమించండి. ఇప్పటికైనా అర్థమైందా అందరి మగవాళ్ళ బుద్ధులు ఒక్కలా ఉండవని? క్షమించమన్నానుగా. మీ పేరు చెప్తాను కానీ క్షమించను. సీత. సీత గారు, అధికార పూర్వకంగా బల్లగుద్ది చెప్తున్నాను, మిమ్మల్ని క్షమించాను. థ్యాంక్స్. అదిగో నా బస్సు వచ్చేసింది, నేను వెళ్తా. సీత గారు, మరోసారి మిమ్మల్ని కలుసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. సీత, నువ్వే నా జీవన గీత. సీత సీత. పిలిచావా బాబు? అబే, తాత అన్నట్టుంటే. తాతగారు, అసలు ఏమిటండి ఈ ప్రపంచం ఎలా అయిపోయింది? 6 మాసాల బట్టి అప్పు తీరుస్తాను అంటున్నావు. ఇంతవరకు అతి కట్టలేదు. ఏంటమ్మని ఉద్దేశం? అప్పిచ్చే పాపానికి నీ ఇంటి చుట్టూ తిరగలే కష్టమమ్మా. అసలు ముసలాన్ని పిలవమ్మా, ఇవాళ బాకీ విషయం అటు ఇటు తేలిపోవాలా? చూడండి, పక్షవాతంతో మంచం పట్టిన మా నాన్నగారు డబ్బు సంపాదించలేరు, మీ బాకీ తీర్చలేరు. నా సంపాదనలోంచే మీ అప్పులన్నీ తీర్చాలి. ఎంతకాలం ఓపిక పట్టిన మీరు దయచేసి మరికొంతకాలం అయితే. ప్రతిసారి ఇదే బాధపడుతున్నావు. ఇంకా ఎన్ని రోజులు ఆగలమ్మా? 1-2 నెలల్లో తప్పకుండా మీ బాకీ తీర్చేస్తానండి. అదే అది చూస్తాం. పదండ్రా. సరే. అమ్మా సీత, ఏమిటి నాన్న? అప్పిచ్చిన వాళ్ళంతా వచ్చి నిన్ను నానా మాటలు అన్నారు కదమ్మా. దాందే ఉంది నాన్న, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదుగా. అయినా త్వరలోనే బాకీలు తీర్చేస్తానని చెప్పేశాను. ఎలా తీరుస్తావమ్మా? ఆడపిల్లలు రోజంతా కష్టపడి ఈ ఎవటి తండ్రికి, ఆ తాగుబోతన్నకి తిండి పెడుతున్నావు. పెళ్లి చేసుకుని హాయిగా ఉండవలసిన దానివి మా బరువు బాధ్యతను నెత్తిన వేసుకుని భరిస్తున్నావు. ఇక ఈ అప్పులు బాకీలు కూడా తీర్చటం అంటే. నాన్న, మీకెన్నిసార్లు చెప్పాను పరిస్థితుల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దని. మంచి రోజులు వచ్చినప్పుడు కష్టాలన్నీ అవే తిరిగిపోతాయి. మీకు దాకా కాస్తేస్తానండి. కథలు నీ దగ్గర ఏముందో అన్ని మర్యాదగా ఇచ్చేసాయి. అన్ని ఇచ్చేయాలా? ప్రాణం మీద ఆశ ఉంటే ఇచ్చి తీరాలి. నా అవసరాన్ని కొన్ని ఉంచుకుని. కుదరదు, అన్ని ఇచ్చి తీరాలి, లేకపోతే పేలుస్తా. నేను కొంచెం లెగుస్తా. లే, అలా దారికి రా. అయితే పట్టు. ఇవ్వు. పట్టు. ఇవ్వు. పట్టు. ఇచ్చా. ఏమిటివి? కాలక్షేపం పఠానీలు. ఇందులో ముందు పుచ్చులున్నాయి, నవలకు నేను మింగిసే. వేళాకోళంగా ఉందా?
నేను అడిగింది డబ్బు. చాలే, డబ్బులే ఉంటే ఈ బఠానీ ఎంత తింటాను, బిర్యానీ తినేవాడిని. ఏంటి నువ్వు చావు గిరాకీ అన్నమాట. కర్మ, వద్దునే లేచి ఎవడ మొఖం చూసానో గాని నీలాంటి వాళ్ళు 6 తగిలారు. 6? అవును, దేశం పాడైపోయింది. ఇందాక ఒకరిని బెదిరించాను. వాడి దగ్గర డబ్బులు లేవు సరి కదా, నాకు టీ ఇప్పించు బన్ ఇప్పించు అని నా వెనకాల పెట్టాడు. ఆయన తప్పించుకునేసరికి నా తాతలు దిగొచ్చారనుకో. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఈ తుపాకీ పిల్లల దగ్గర కొట్టేశావా? లేదు గురు, పొద్దున్నే టిఫిన్ మానేసి 30 పెట్టి ఇది కొన్నాను. పావలాకి ఇది కొన్నాను. ఛీ, శుద్ధ దండగా. చూడు, నీ పేరేంటి? చాలా మామూలుగా ఉన్నప్పుడు మందు కొడితే సింహాచలం, లేకపోతే ఒకటి చాలా. ఆహా, ఉద్యోగం లేదా? అంటే ఉద్యోగం ఉంటే పిల్ల తప్పకి పట్టుకొని పార్కులు అమ్మటి ఎందుకు తిరుగుతాను? నాకే సరదా అనుకున్నావా? చూడు చలం, మన ఇద్దరం కలిసి డబ్బు సంపాదించే మార్గం ఏదైనా ఆలోచిద్దాం. నిజంగానా? నిజంగా. కానీ కడుపులో ఆకలిరావు హలో అంటున్నాడు. ముందు వాడిని శాంతింపజేస్తే ఆ తర్వాత డబ్బు సంపాదించే మార్గం నేను చెప్తా. ఇంటి గురించి ఇబ్బంది ఏం లేదు గురు, ఇంటి దగ్గర ఎప్పుడు గ్యారంటీగా ఉంటుంది. నిజంగానా? కానీ ఒకటే ప్రాబ్లం. ఏంటి? తినక ముందు, తినేటప్పుడు, తిన్న తర్వాత రకరకాల తిట్లు వినిపిస్తుంటాయి. చూడు, అవన్నీ మనమే పట్టించుకోకూడదు. ఏదో ఆల్ ఇండియా రేడియోలో వచ్చినట్టు మన దారిని మనం తింటూ పోతూ ఉండగా. ఇంతకీ ఆ చివట్లో ఆల్ ఇండియా రేడియో ఎవరు? శ్రోతలు కోరపోయినా తిట్లు చీబాట్లు ప్రసారం చేసే ఆకాశవాణి ఆఫీస్ ఇదే. ఇదిగో ఇంకోసారి చెప్తున్నాను, నువ్వేం పట్టించుకోవద్దు, అన్నిటికీ నవ్విస్తూ ఉండు. కరెక్ట్. చెల్లమ్మా, చెల్లమ్మా, సీత తలుపు. గురు, నువ్వు కూడా తలుపు, తలుపు. వచ్చాడు దొర. ఊరి మీద అచ్చోసిన ఆంబోతులా తిరగటం అయింది. అన్నయ్యుండి ఎన్నిసార్లు చెప్పినా బరువు బాధ్యతలు తెలుసుకోడు. అడ్డగాడిదలా తిరగటం, తిండికింటికి రావటం, పావలా కనిపిస్తే తీసుకెళ్లి తాగటం. ఉండు, నీ పని చెప్తా. గురు, ఇవాళ ఆంబోతు అడ్డగాడిదా అందా? నిన్ను తమాషాకి బెదవా వాజమ్మ అంది. రోజుకో టైప్ లో తిడుతుంది అనుకో. అసలే ఉండు, నీ పని చెప్తానందే. ఏం చేస్తుందంటావు? అబ్బే అదే లేదు గురు, ఏదో మాట వరుసగా అంటుంది కానీ ఏ స్వీటో పట్టుకొస్తుంది తినటానికి. నువ్వు నవ్వుతూ ఉండు. మీరా? క్షమించండి, మీరని తెలియక. పర్వాలేదండి, నీళ్ళేగా ఆరిపోతాయి. అందుకే తొందరపాటు కూడదన్నారు. నాతో పాటు ఎంతో మంది పెద్ద మనుషులు వస్తుంటారు పోతూ ఉంటారు. వాళ్ళు గౌరవించాలని ఎన్నిసార్లు చెప్పాను. సిగ్గు లేకపోతే సరే, నీతో పాటు ఆయన తీసుకొచ్చినట్టు చెప్పొచ్చుగా. తలుపు తలుపు నరిచే బదులు. చూడండి, లోపలికి రండి. షర్ట్ తీసి ఎండలో వేస్తే కాసేపట్లో ఆరిపోతుంది. షర్ట్ సంగతి మేము చూసుకుంటాం కానీ ముందు మా సంగతి చూడు. చూడండి, మా అన్నయ్య నేను తిట్టడం మీరేం పట్టించుకోకండి. ఇది మాకు ఎప్పుడూ ఉండే భాగవతమే. ఆ విషయం నాకు ముందే చెప్పండి. భోంచెద్దురుగాని రండి. గురు, నువ్వు ఇవాళ వచ్చావు, నాకు తిట్లు తప్పాయి. బెదరా, ఈ వేళ నాకు తగలేవు, నాకు ఫుడ్ దొరికింది. గోపి గారు, పని పాట చేయని మా అన్నయ్యతో మీకెలా పరిచయం? మేమిద్దరం ఎప్పటి నుంచో డీరెస్ట్ ఫ్రెండ్స్. మా గురువు గారు ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చారు. ఉండడానికి చోటు లేకపోతే నేను మన ఇంటికి తీసుకొచ్చాను. ఇక నుంచి గురువు గారు ఇంట్లోనే ఉంటారు కదా గురు? ఉద్యోగం కోసం వచ్చానండి. ఏ ఆఫీస్ లో ఉద్యోగం దొరికింది? అదే అదే దగాచంద్ గోల్మాల్. దగాచంద్ గోల్మాల్. అన్నయ్య, ఆయన చూసైనా బుద్ధి తెచ్చుకో. మగాడన్నాక ఏదో ఒక ఉద్యోగం చేయాలి, అంతేకాని ఇలా తిండి వేళ కొంపకొచ్చి దున్నపోతులా మేసేయడం కాదు. ఇదిగోండి. నువ్వేం పట్టించుకోవద్దు, నువ్వు నవ్వుతూ ఉండు. ఇంకొంచెం పెట్టు, కూర బాగుంది. నీకు తిడితే బుద్ధి వస్తుంది అనుకోవడం నా పొరపాటు. గోపి గారు, మా అన్నయ్యకి పనిపించి దారిలో పెట్టండి. పనేగా, దాందే ఉందండి, ఇప్పించేస్తాను. గురు, నాకు ఉద్యోగం చేయడం అంటే జ్వరం వచ్చినట్టు ఉంటుంది. నేను ఉద్యోగం చేయకపోతే మా చెల్లకి జ్వరం వస్తుంది. నిజమే గోపి గారు, ఎందుకో గాని మొదటి నుంచి ఏ పని చేయని మనుషులన్నా, డబ్బు వల్ల గర్వం పెరిగిన మనుషులన్నా నాకు అసహ్యం. మీకు అసహ్యం వేసే ఆ 2 గుణాలు దేవుని దేవలు నాకు లేవండి. అందుకే మా చెల్లయ్య నచ్చావు. కానీ గురు, దాని మాటకంగానే పని గిని అని నన్ను ఇన్స్పెక్టర్. అదేం కుదరదు. మీ చెల్లెలు చెప్పినట్టు రేపటి నుంచి నువ్వు నాతో పడే దగాచంద్ కంపెనీకి వచ్చి పనిచేస్తావా? ఏంటి దగాచంద్ కంపెనీయా? అదెక్కడ గురు? ఒకవేళ ఉందే అనుకో,
నీకు నాకు ఎవడు ఉద్యోగం ఇస్తాడు గురు. అక్కడ పని లేకపోయినా సరే కష్టపడి కాస్తో కూస్తో డబ్బు సంపాదించకపోతే మీ చెల్లె మనకి ఫుడ్ పెట్టదు. అవును, ఫుడ్ పెడితే డబ్బు సంపాదించడానికి ఏదో స్కీము గీము అన్నావు, అదేంటి స్కీము? వదులుతా. వదులు వదులు. ముందు ఫుడ్ వరకు. ఇది నేను వదలను. బుజ్జి, ఫ్యాక్టరీ అంతా చూసావుగా, ఎలా ఉంది? అర్థం ఫ్యాక్టరీలోనే ఉందండి. ఫ్యాక్టరీలా ఉండక వంటగదిలా ఉంటుందట. ఉండదండి. ఇదిగా ఇది మన ఆఫీస్ గది. ఇక్కడే కూర్చొని ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. జాగ్రత్తగా చూసుకుంటాను. ఫ్యాక్టరీ ఆ కట్టెల నుంచి కనబడుతుందండి. నాకు నవ్వే ఒప్పులేదు, జోకులు వే. మేనేజర్, ఎస్ బాస్. ఆపే, డైలాగ్ ఆపే. సినిమాల్లో డెన్లో ముఖ్య విలన్ని ఎస్ బాస్ అని పిలిచండి, వినోదని చెప్పానా? అన్నారు సార్, కానీ మర్చిపోయి తిరిగితే ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయి ఇంటికి పోయి పొయ్యిలో పడుకున్న పిల్లి లేపి ఆడుకోవాల్సి వస్తుంది. ఎస్ బాస్ సార్. ఇవాళ నుంచి మన ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్. నాకు బాగా కావాల్సిన అబ్బాయి. అన్ని విషయాలు జాగ్రత్తగా చెప్తాం. పేరేంటండి? ఆయన పేరు మల్లపతింది. నీ పేరు అడిగింది, నా పేరు కాదు. నా పేరు గోపి. ఇంట్లో ముద్దుగా బుజ్జి అని పిలుచుకుంటాం. బుజ్జి, గ్లాడ్ టు మీట్ యు బుజ్జి. నేను గ్లాడే, వెరీ గ్లాడ్. బుజ్జి ఇంకా బతిగా ఉన్నాడు. ఏమిటో గావకేకలు? అమ్మో, ఎంత చిలిపాడివి. చేయాల్సిన అల్లరంతా చేసేసి ఏమీ తెలియనట్టు నటిస్తావా? నేను అల్లరి చేశానా? ఏమన్నది? ఒకటా రెండా? నా బుగ్గ మల్లె మొగ్గ అంటూ చిలిపిగా గిల్లం, నా పెదవి దొండ పండంటూ తమాషాగా రాశావు, నా కళ్ళు నెరేడి. చూడమ్మా, నువ్వు చెప్పిన పనులు ఏ ఒక్కటి నేను చేయలేదు. ఆ చేసిన వాడెవడు వాడిని పడుతూ నన్ను వదిలే తల్లి. నువ్వే చేశావు. నేనా? నేను రాత్రి. నిన్న రాత్రి నా కళ్ళు ఏంటి గురు, మందు కొడుతూ కాలు మీద కాలేసి కూర్చుందాం అనుకుంటా పని అని పట్టుకొచ్చావు. అయినా ఏం పని చేస్తాం? మీ చెల్లెం చేత మాటలు పడకుండా ఉండాలంటే మనం ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదన మాట వదిలేస్తా, మందు కొట్టడం అనేది చాలా మంచి పని. ఏంటి కొడదాం? ఏడ్చోలే, నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఎలా చలం, నేను చెప్పమని గుర్తున్నాయిగా. ఓ, రాళ్ళు తీసుకుని కిటికీ అద్దాలు పగలగొట్టాలి, అంతే కదా? యాక్షన్ మీటింగ్ లో ఎందుకు నడుస్తావు? ఎవరైనా వింటే ముందు నీవి పాల్గొడతారు. చూడు, ఆ వీధి చివరనున్న ఆ ఇంటి పై కిటికీ అద్దం పగలగొట్టాలి. ఆ పై కిటికీ అద్దాలు, అంతే కదా? ఇక చూడు. అబ్బా, ఈ కుర్రవాళ్ళకు వేసవి సెలవులు ఇస్తే చాలు, దేశానికి యుద్ధం వచ్చేసినట్టే. కర్మ, కిటికీ అద్దాలు పగల కొట్టేశారు. పగిలిన అద్దాలు తీసి కొత్త అద్దాలు వేస్తావే. సరిగ్గా సమయానికి వచ్చావు. అది మా ప్రత్యేకత అండి. మీ పైరుని కిటికీ అద్దాలు పగిలిపోయాయి కదూ. అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? అది మా ప్రత్యేకతనండి. ఎప్పుడు ఎక్కడ ఏ అద్దాలు భద్రవుతాయో తెలుసుకుని దేని ద్వారా, గోసాయి చిట్కా ద్వారా తెలుసుకుని వస్తూ ఉంటాం. సరే, ఎలాగైతే కలిపెట్టేశావు. అద్దాలు వేయడానికి ఎంత అవుతుందో చెప్పు. మామూలుగా అయితే 15 రూపాయలు అవుతుందండి. మీ కాబట్టి 14.95 సరే, వేసాయి పద. ఎలాగుంది మన ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. ఈ పూటకు చుక్క సరిపోద్ది. ఇదిగో, నువ్వేమో అప్పలరాజు వీధిలో 7 నెంబర్ ఇంటి అద్దాలు ఖచ్చితంగా 4ంటికి పగలు కొట్టాలి. 4-5 నిమిషాలకు నువ్వు అక్కడ ఉంటావు, అంతే కదా? ఫ్యాక్ట్. పట్ట పగిలిన అద్దాలు తీసి కొత్త అద్దాలు వేస్తావే. కొత్త అద్దాలు, కొత్త ఏమిటి చెవి కోసం నాకు అరుస్తావు? మా ఇంట్లో ఏ అద్దాలు పగలేదు కానీ వెళ్ళు. పగిలిపోలేదా? సరిగ్గా చూసుకోండి మాస్టారు, ఈ పడి పగిలిపోయి ఉండాలి. చేపలు ఉన్నాయా బాబు, వెళ్ళవయ్యా వెళ్ళు. ఇది 7 నెంబర్లే కదా? 7 నెంబర్లే కనపడ్డావా? ఈ ఇంటి కిటికీ అద్దాలు నిక్షేపంగా ఉంటాయి, వీల్లేదండి. నువ్వేనా మాట? ఇందాక నా కొమ్మ మీద 4 ఇద్దరు అద్దాలు పగలగొట్టింది. నువ్వేనా? చూసారా, ఐఎమ్ కరెక్ట్. నేను చెప్పింది నిజమండి. మీకు ఈ అద్దాలు చాలా చీప్ గా వేస్తాను, పదండి. ఇది మీరు పట్టుకోండి. ఇప్పుడు మీకేం కావాలి? పోలీస్ స్టేషన్ ఏమిటి అలా కూర్చున్నారు? ఆఫీసులో పని ఎక్కువగా ఉందా?
పని ఎక్కువగా ఉండడం ఏంటండి? అసలు ఉద్యోగం దొరక్కపోతాను. మరి దగాజన్ కంపెనీలో ఉద్యోగం ఇస్తా అని చెప్పి దగా చేసి పోయారండి. మరేం చేద్దాం అనుకుంటున్నారు? ఎంత కష్టపడైనా సరే ఏదో పని చేస్తాను. సామాన్లు మొయ్యడమో, రిక్షా లాక్కోవడమో, ఐస్ ఫ్రూట్లు అమ్ముకోవడమో, ఆఖరికి చెత్త గద్దలు ఏరుకోవడమైనా సరే ఏదో పని చేస్తాను. ఎందుకంటే పని చేయని మనుషులంటే మీరు అసహించుకుంటారు కనుక. కాఫీ తీసుకొస్తాను. వద్దండి. కానీ సంపాదన లేని నాకు కాఫీ మాత్రం ఎందుకండి? ప్రస్తుతం నా సంపాదన నుంచి మీకు ఖర్చు పెడతాను. మీరు సంపాదించినప్పుడు నా ఖర్చు పెట్టండి. అలా అన్నారు, చాలా బాగుందండి. అయితే తీసుకురండి. ఇక్కడ కూడా పని దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలో ఏమిటో. అదే హార్న్, అదే కారు. ఏమయ్యా, నీ గురించి ఎన్నాళ్ళు వెతుకుని తెలుసా? నాకోసమా వెతుకుతున్నారా? జోకేశారు సార్. నేను జోకడే కదయ్యా, నువ్వు జోకేస్తున్నా. ఏమయ్యా, ఆ రోజు నీ ట్యాక్స్ లో టిఫిన్ బాక్స్ పెట్టాను. దాంట్లో బోల్డ్ అంత డబ్బు ఉంది. దాన్ని ఉంచావా, కాజేసావా? ఏంటండి ఏంటి మీ క్యారేజీని కాపలా కాలేక చస్తున్నాను. పెట్టించడం ఉంది, పో తీసుకోండి. నిజంగానా? బాబు, నువ్వు మామూలు మనిషివి కాదు, మనుషుల్లో దేవుడివి. బాబు, నువ్వు నాకు సహాయం చేయగలవా? ఏంటండి? ఏమీ లేదు, ఉద్యోగం లేక బాధపడుతాను. నాకు ట్యాక్సీ ఇప్పిస్తే. అంతే కదా, రండి. చెంపు తప్పేలా అమ్మైనా సరే మా బాకీ తీర్చాల్సిందే. బాబు దయచేసి సామాన్యుడిని బయటపడేయాల్సిందే. ఆగండి. ఇలా మమ్మల్ని హఠాత్తుగా బజారు పాలు చేయడం అన్యాయం. తప్పుకో. మర్యాదగా మాకు ఇవ్వాల్సిన డబ్బుకి సామాన్లు తీసుకునే పోతే బయటికి చేస్తాం. ఆగండి. ఆడపిల్లని మెడబెట్టుకుని గెండుతానంటాం గొప్పతనం కాదు. అసహరాలు ఆమె బ్రతిమాలుకుంటూ ఉంటే బజార్లో కీడుస్తానంటాం మగతనం కాదు. దిగాడే పేద మొగారు. పుచ్చుకొని డబ్బు ఇవ్వకపోతే చచ్చడం వల్ల ఊరుకోవాలా? కాదు, తోటి మనిషి మీద కాస్త దయా జాలి చూపించాలి. బాబు, జాలి దయ అనే మాటలు పట్టుకెళ్లాడితే చివరికి మా చేతికి మిగిలే చెప్పే. అయినా సిగ్గు అభిమానం గల ఆడపిల్ల అయితే మా చేత మాటలు పడకుండా మా బాకీ తీర్చేయొచ్చుగా. అసలు అడ్డుపడి ఈ ప్రశ్నలన్నీ వేయడం నువ్వే మరవయ్యా. మానవత్వానికి అర్థం తెలిసిన మనిషిని. అసలే మీలో ఎవరెవరికి ఎంత బాకీ ఇవ్వాలో చెప్పండి. నాకు 1000 రూపాయలు. నాకు 300. నాకు 400 రూపాయలు. అంతేగా? ఇదిగో, ఎవరికి రావాల్సిన డబ్బు వాళ్ళు తీసుకునిపోండి. మళ్ళీ ఇంటి ఛాయలకి ఎప్పుడు రాకండి. బాబు, తొందరపడేవో మాటలు అన్నాం, అవి ఏం పట్టించుకోకండి. మళ్ళీ ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే నీ దగ్గర డబ్బు పుచ్చునే కంటే విషయం అది పుచ్చుకోవడం అయ్యో. గెట్ అవుట్. గోపి గారు సమయానికి వచ్చి సాయం చేశారు. మీ రుణం. కావలసిన మనుషుల మధ్య రుణాల ప్రసక్తి రావడం దారుణం. మళ్ళీ ఇంకెప్పుడు ఆ మాట అనకండి. ఇంతకీ మీకింత డబ్బు? బాకీ ఇవ్వాల్సిన స్నేహితుడు తీసుకొచ్చి ఈవేళ ఇచ్చాడు. ఎవరా స్నేహితుడు? చూడండి, ఆకలితున్న మనిషిని నిలబెట్టి ప్రశ్నలు అడగడం పాపం అండి. కాస్త ఫుడ్. పదండి. బాబు, నువ్వెవరో తెలియదు, మాకేమవుతావో తెలియదు. ఈరోజు మాకు అప్పులు వాళ్ళ బాధ తప్పించి ఎంతో ఉపకారం చేశావు. దాందే ఉందండి. మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? అయినా మీ ఇంట్లో ఉంటూ మీ తిండి తింటున్నా నేను మీకు కాకపోతే ఇంకెవరు చేస్తాను చెప్పండి? పరాయి వాళ్ళు. మీకున్నపాటి జ్ఞానమైనా మా అన్నయ్యకి లేదు. ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పట్టించుకోడు. వాడికంటే పశువు నయం. ఇదేంటే ఇంట్లో అడుగు పెట్టానో లేదు తెట్ల వర్షం కురిపించేస్తున్నావు. ఆయన బోటితో బోటేగానే నన్ను తిట్టమాక. సీత గారు, ఇక మీద మీ అన్నయ్య మీరు తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపటి నుంచి నాతో పాటు పనిలోకి వస్తున్నాడు. అయినా ఏం పని గురు? నేను టాక్సీ డ్రైవర్ని, నువ్వు క్లియర్ గా పనిచేస్తున్నావు. తప్పదా? తప్పదు. చూడు, నువ్వు కూడా సంపాదన మొదలుపెట్టావు అనుకో, మీ చెల్లె నీకు తిట్టు తప్పుతాయి. ఏం సంపాదనండి? వాడికి వచ్చే డబ్బు తాగడానికే సరిపోతుంది. భలే జ్ఞాపకం చేసావు. చాలా ప్రొద్దుటి నుంచి ఏమిట్రా మర్చిపోయాను అనుకుంటున్నాను. ఉండు, చొక్కేసుకొస్తాను. ఇదిగో అబ్బాయి, టాక్సీ కడతావా? ఎవరిని కట్టాలి, దేనికి కట్టాలి? ఇదిగో, నువ్వు వేళాకోళం ఆడాలనుకుంటే ఈ బస్సులో మాత్రం ఆడొద్దు. ముందు మీటర్ ఎయ్. సరే, కూర్చోండి.
బెటర్ సార్. ఎంతైంది? 10 రూపాయలు సార్. 10 రూపాయలా సార్ కొంచెం మంచి మనసుతో ఇవ్వండి సార్. ఎవరైనా మనసుతో ఎలా ఇస్తారయ్యా? చేత్తోనే ఇస్తారు. నువ్వు అడిగావు కాబట్టి 10 రూపాయలు ఎక్స్ట్రా. సార్ కొంచెం చూసేవండి సార్. అలాగే ఇదిగో చూస్తున్నా ఇస్తున్నా. ఇది బసవరాజు పద్ధతి. చూడటం ఇదా? వాడు ఆఫీస్ ఎంత బాగా చూసుకుంటున్నాడో తెలుసా? అసలు వాడు ఎక్కడ్రా? రే బసవరాజు గారు అబ్బాయి, బసవరాజు గారు అబ్బాయి, బసవరాజు గారు అబ్బాయి. బుజ్జి ఏమిటి ఎక్కడ దాకున్నావు? మా నాన్న వచ్చినట్టున్నాడు, నేను ఆఫీస్కి వెళ్ళాను చెప్పు. చెప్పను. చెప్పు బాయ్. ఏ బుజ్జి, ఏ బుజ్జి, బుజ్జి. అయ్యో ఇలా వెళ్తే ఎందుకు? వీధిగా ముందుగా ఉంది ఆగుమని దగ్గరే మా నాన్న ఉన్నాడు, అందుకే ఇటు వెళ్తున్నా. మీ నానంటే అంత భయమా నీకు? ఓల్డ్ భయం ఉంది, అందుకే మేడ నుంచి దూకుతున్నా. బసవరాజు పట్టేశావా? నేను రా గోపిని. గోపి నువ్వా? డేంజర్ వచ్చిందిరా. ఆ డేంజర్ ట్యాక్సీలో తీసుకొచ్చింది నేనే. నువ్వా? నేనే. నువ్వేం భయపడకు, దానికి నేను ఒక ప్లాన్ వేశాను. మాస్టర్ ప్లాన్. నీ ప్లాన్ వల్ల ఇంత ప్రమాదాలు పడ్డాం. ఎంత పిలిచినా రాడేమిరా ఈ బసవరాజు గారు అబ్బాయి. వాడికి ఏమైనా ఘోషానా? అమ్మాయి రాసా? ఏంటండి? ఇలా రామ్మా. అమ్మాయి రా, నీ కోడలు బసవరాజు మావయ్యమ్మా. నమస్కారం అండి. రామ్మా. చూడు బుజ్జి ఎక్కడమ్మా? ఆఫీస్కి వెళ్ళాడు. ఒరేయ్ నేను చెప్పలా పని అంటే వాడికి ఎంత శ్రద్ధ అనుకున్నావు? ఒరేయ్ నువ్వు స్నానం చేసి రెడీ అయితే ఆఫీస్కి వెళ్ళి అబ్బాయిని చూడొచ్చు. అలాగే. ఎలా ఉందా నా ప్లాను? నీ ప్లాన్ ఎప్పుడు నీకు బెటర్ గానే ఉంటుంది. నాకంతా ముంచుతుంది. నేను చెప్పినట్టే ఏం భయం ఉండదు. నా ఒంట్లో రక్తం లేదురా, మొత్తం భయమే ఉంది. కళ్ళ ముందు ఎర్ర టోపీలు, కోర్టు బోన్లు, సంకెళ్ళు. నా పరిస్థితి ఎలా ఉందో నీకు అర్థం కావట్లేదు. కాదురా, అది నా చావు సైన్. మా నాన్న వస్తాడు, వాటికి నిలబడు. ఎంత తేడా వచ్చో తెలుసా? 93 పైసలు. ఒక్కొక్క పైసా మన్నపతి గారి ఒక్కొక్క చెవుడ పుట్టాయి. ఆ చెవుడ పుట్టు మీరు సార్, నాకు టైం లేదో, చాలా బిజీగా ఉన్నాను. ఏమయ్యా చెడా చూడ, నీకు ఎన్నిసార్లు చెప్పాను పని అంటే దైవం లాంటిది, ఎంతో భక్తిగా చెయ్యాలి అని. బసవరాజు గారు అబ్బాయి, నాన్న బాబు, నాన్న మీరు చెప్తున్నా ఇప్పుడే నేను ఈ పనిలో మిమ్మల్ని గమనించలేదు. నేను ఇప్పుడు చాలా మారిపోయినా. నాకు ఇప్పుడు పనే తల్లి, తండ్రి, దైవం అన్నీ. చాలా సంతోషం బాబు. ఐ ఫీల్ ప్రౌడ్ యాజ్ బసవరాజు. అవును, వారి పేరేం పేరు? జటాజూటం. జటా పట్టి జూటం. ఇది ఒక మహర్షి పేరు లాగుంది. అలాంటి వాడే. చూడండి అమ్మ కులాసైనా దానికేమిరా, అది బసవరాజు పెళ్ళాం. ఇట్ మై వైఫ్, యువర్ మదర్. మై మదర్. అవును బాబు, నువ్వు ఇంత శ్రద్ధగా ఇక్కడ పనులు చూసుకుంటున్నావు కదా, మన ఊరికి వచ్చి మన ఫ్యాక్టరీ నువ్వు ఎందుకు చూడకూడదని. అయ్యయ్యో, చేస్తున్న పని మధ్యలో వదిలేస్తే పాపం మంగపతి మావయ్య కీర్తి శేషుడు అయ్యే ప్రమాదం ఉంది. అయితే వద్దులేదు. అయితే మరి మన రాధతో నీ పెళ్లి విషయం ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్ టైంలో కుటుంబ విషయాలు మాట్లాడితే ఇవాళ జడా చూడండి వాళ్ళకి మనం లోకు అయిపోతాం. రేపటి నుంచి వాళ్ళు కూడా కిరసనాలు, పంచదార, రేషను, పెళ్ళం, పుచ్చిలు అంటే తెగ మాట్లాడుకుంటారు. మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. పర్ఫెక్ట్ కరెక్ట్. ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపలే, పద్ధతి అంటే పద్ధతి. ఐ ఫీల్ ప్రౌడ్ యాజ్ బసవరాజు. యువర్ మై సన్. వెరీ గుడ్, వెరీ ఫైన్. వస్తాను జటా పట్ట. ఆయన పేరు పేరు జూటా. జటా జూటం గారు, మేము వస్తాం. రాలేనా? జట చూటన్నా, నాకు తలవాజని చివాట్లు పెడతావా? నా తిట్లని నీకు దీవెల్లరా? దీవెల్లా? ఎవరే కారకరం? ఈ పరిస్థితి తప్పలేదు. నిన్ను చావుకొచ్చి వేస్ట్ పిల్ల తప్పలేదా? నీ డైలాగ్ ఆపే. నా తాతకి ఇచ్చిన డైలాగ్ అయిపోయే వరకు నేను ఆపను. ఏమయ్యా కారకోరం, నువ్వు చేసేది పెద్ద నేర. ఎవరు పెట్టావో పెట్టి వారం ఆపరా.
నేను ఇప్పుడే స్లోలోకి వచ్చాను. గదిలోకి వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను రా. మీ నాన్న వచ్చాడు చూసావా? చూశాను. ఆయన చూసిన తర్వాత కొంచెం మూడ్ అవుట్ అయింది. దాట్స్ వెరీ బ్యాడ్. ఎప్పుడు మూడ్ లోనే ఉండాలి రా బుజ్జి. ఉండేవాడిని, కాకపోతే మా నాన్న చూసిన తర్వాత భయంతో కొంచెం అప్సెట్ అయ్యాను కనుక. ఆపే డైలాగ్ ఆపే. నువ్వు సురక్షణంగా ఉన్నావని చెప్పి వాడిని ఇవాళ ఊరు పంపించేస్తాను. నీ పని చూసుకో. చెల్లెమ్మ నేను కాల్లో పడి చచ్చిపోతున్నాను. ఎలాగో చచ్చిపోతున్నా కాబట్టి రాత్రికి నా కూడుంచొద్దు. నాన్నకి నా దీవెనలు దండాలని చెప్పు. అన్నయ్య అర్థం లేకుండా రోడ్డు మీద గోలేంటి? సిగ్గులేదు? సిగ్గు లేదు, తాగడానికి మందు లేదు, ఆ సారా కొట్టి ఏరైకి బాకీ తీర్చడానికి డబ్బు లేదు. అందుకని ఎలాగో చచ్చిపోతున్నా కాబట్టి ఆఫ్టర్ ఆల్ 2 రూపీస్ ఇచ్చామంటే మందు కొట్టి చచ్చిపోతా. తాగి నువ్వెందుకు చస్తావు? మమ్మల్ని చంపుతావు గాని. చావడానికి ప్రయత్నం చేస్తా. 2 రూపీస్, ఓన్లీ 2 రూపీస్ ఇస్తా. 2 రూపీస్. ఈ తాగుడు దెయ్యం నిన్ను వదిలితే తప్ప నువ్వు బాగుపడవు. ఇదిగో సిస్టర్, ఒకవేళ చావడానికి వీలు లేకపోతే బతకడానికి తిండి కావాలి కదా, కూడుంచమా. వస్తా, మందు కొట్టి వస్తా. ఈ మందు బదులన్నా గాని మందులో ముంచేస్తే మన పని జరగవచ్చు. 2 రూపీ చొక్క, 2 రూపీ చొక్క. గురు ఏంటి మధ్యలో? నీతో పని ఉంది. త్వరగా చెప్ప, చొక్కేసుకోలే. ఇవాళ మా బాబు చచ్చిన రోజు. అయితే పని చేయి, కూర్చొని బాధపడు. అది కాదయ్యా, ఆయనకి విస్కీ బ్రాంతిలు అంటే చాలా ఇష్టం. మరి నాకు ఎప్పుడు కనిపించలేదే. ఆయన ఆత్మశాంతిగా ప్రతి ఏడు ఆయన చచ్చిన రోజున నాకు కనిపించే మొదటి వ్యక్తిని తీసుకెళ్లి పీకల దాకా తాగించి వాళ్ళ ఇంట్లో దించుతాను. ఈ ఏడు నువ్వు కనిపించావు. కాకపోతే నీకు మందు అలవాటు ఉన్నట్టు కనిపించడం లేదు. బయలేవాడు అయ్యా, మన అసలు పేరు సింహాచలం. చాలా మంది సారాచలం అని పిలుస్తారు. మనం తాగడం మొదలు పెట్టామనుకో ఆగడం అనేది ఉండదు. కాబట్టి పద కూర్చో. మీ నాన్నగారికి పర్మనెంట్ గా ఆత్మశాంతి చేసేద్దాం. గురు, మందు పోయించావు, తూలిపోతాను నన్ను తీసుకొచ్చి ఇంటి వరకు సాయం చేశావు. నీలాంటి మహానుభావుడు రోజు కూడా తగిలాడంటే నా జీవితం 3 సీసాలు 6 గ్లాసులుగా గడిచిపోతుంది. ఇక నేను పడుకుంటాను, నువ్వు దయచేసి వెళ్ళి. అమ్మమ్మ, ఇంటి దాకా తీసుకొచ్చి ఇంట్లో వదలకుండా ఎలా? లోపల దాకా దింపుతాను. నువ్వు దింపున నేను దిగనయ్యా. అదేంటి? అదేంటే పడుకున్న మా చెల్లెమ్మ చూసిందనుకో మొత్తం మందంతా దిగిపోతుంది. ఈ రాత్రికి నేను ఎక్కడే పడుకుంటాను. నువ్వు ఇక్కడే పడుకోవయ్యా, కానీ మీ చెల్లెమ్మ ఎక్కడ పడుకుంటుంది అని. మీ చెల్లెమ్మ మంచమే పడుకుంటుంది. అదిగో అక్కడ పడుకుంది. అవును, మా చెల్లెమ్మ కూడా నీకెందుకు? అదే లేదు, కాసేపు దేశ పరిస్థితులు చర్చిద్దామని. సరే, చర్చించుకోండి, నేను ఇక్కడ పడుకుంటాను. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే నిన్ను తలుచుకుంటుంటే నాకు నిద్రే రావటం లేదు. నువ్వు జో కొడతావేమోనని. జో కొట్టడం కాదు, నేను అరిస్తే. చలం, ఇక్కడ పడుకున్నావు ఏంట్రా? లేకు చలం. పక్కడు, నీకెంత ధైర్యం రా నిన్ను. బాజాలు మోస్తున్నట్టున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా దొరికింది కదా అని అన్యాయం చేయబోయిన నిన్ను చంపినా పాపం లేదు. మరోసారి ఎక్కడైనా ఎవరైనా దౌర్జన్యం చేస్తున్నట్టు తెలియాలి. నీ ప్రాణం నిజంగా తీస్తాను. త్వరగడిచే చలం చలం.
లేరా వాడిని ఇక్కడికి తీసుకొచ్చి నువ్వేనా? ఆడే నన్ను తీసుకొచ్చాడు. నీ చెల్లెని వాడు పక్క గదిలో దౌర్జన్యం చేస్తుంటే నువ్వు ఇక్కడ తాగిపడున్నావా? సిగ్గులేదు? వాడిని తన్నినట్టు నిన్ను తన్ని తగలైపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నీ చెల్లెల మీద నాకున్న అభిమానం, ప్రేమ. ఇక మీద నా బుద్ధిగా పడు. ఒరే గోపి, నన్ను ఎంత ఇరకాటంలో పెట్టవరా? ఆపే, డైలాగ్ ఆపే అని తండ్రి తన డైలాగులు ఆపకుండా చెప్పేసే కూతురు మధ్య నన్ను పడేసి నీ దారి నువ్వు పోతావుట్రా. ఈసారి కలపడం. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఏం లేదు, రేపు నేను వేయిపోయే నాటకంలో రిక్షా డైలాగులు బాగా ప్రాక్టీస్ చేస్తున్నా. బాగా ప్రాక్టీస్ చేయాలరా గోపి, ఎందుకంటే రేపు నాటకం చూడటానికి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. వాళ్ళకి వేరే పనులు లేవండి. ఆపే, డైలాగ్ ఆపే. పాత్రలో జీవించాలి నువ్వు. జీవిస్తాను కానివ్వండి, మీరు నాటకానికి ముందు వరుసలో కూర్చుని ఆపే డైలాగ్ ఆపే అన్నా అనుకోండి, నాటకం అయిపోతుంది. ఇలాగే నవ్వుతారా? నవ్వను. డైలాగ్ ఆపమని కూడా చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఈ లేబర్ వాళ్ళు నాకు చూశారు. పని దొంగలు మళ్ళాంటి డబ్బున్న వాళ్ళని చూసి ఈర్ష్య పట్టడం తప్ప ఒళ్ళొంచి కష్టపడడం ఉండదు. గోవిందా గోవింద. ఏమిరా రథవా, నా బోటి పెద్ద మనిషిని పట్టుకుని గోవిందరావు గారు అని గౌరవంగా పిలవడం పోయి గోవిందా గోవిందా అని ఏకవచన ప్రయోగం చేస్తావు. అసలు ఈ లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు. నేను మిమ్మల్ని పిలవలేదు, సేను ఊడిపోయినది దేవుడు తెలుసుకుంటున్నాను. దేవుణ్ణా? అయితే ఎలా పిలిచినవాడికి అక్కర్లేదు బాబు. ఆ కనపడేది మీ పంపే కదా? అవును. 4 అడుగులే ఉంది కదా, కాస్త నడిచిపోవచ్చు కదా. నడిచా పోనయ్యా. ఏ పోను. ఏ ముప్పావలాకి బేరం ఆడాను. ఖచ్చితంగా ఎక్కడ దింపితేనే ముప్పావల. ఒక్క అడుగు వెనక్కి దింపినా సరే పావలా కట్ చేసి ₹10 ఇస్తారంతే. బాబు ఇది చాలా అన్యాయం బాబు. అన్యాయమా? అందుకే మీది లేబర్ బుద్ధి అన్నారు. మామూలు డబ్బులు వాళ్ళు ఏం చేసినా మీకు అన్యాయంగా ఉంటుందయ్యా. అసలు లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు. లాక్కుని తీసుకెళ్తాను. కుదరదు కుదరదు. ఇదిగో ఈ లేబర్ బుద్ధే పనికిరాదన్నాను. ఒళ్ళు వంచి చేను వేసి ఎక్కి తొక్కి ఎక్కడ దింపితేనే ముప్పావల, లేకపోతే ₹10 కట్ చేసి పావలా ఇస్తారంటే. అసలు లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు. రిక్షా ఎక్కిన నుంచి ఒక జోరీలా ఉంటాం గోడ. ఈ లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు. వీళ్ళకి ఇలా చేస్తే కానీ మాట వినరండి. వచ్చేసాను, దిగండి. అప్పుడే వచ్చేసావా బాబు? మీరు అనుకున్న దాని మీద 10 పైసలు ఎక్కువేసి ఇప్పించండి. ఇవ్వనయ్యా, చస్తే ఇవ్వను. ముప్పావలా అంటే ముప్పావలయ్యే. ఈ లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు. అరే మర్చిపోయింది, డబ్బులు అందులో ఉండిపోయినాయి. జేదేనండి, జేను కొట్టేశారయ్యా. అసలు నీ చొక్కాకి జేబులేండి? లేదా, హడావిడిలో చొక్కా మారిపోయిందయ్యా. డబ్బులని ఆ చొక్కాలో ఉండిపోయినాయి. ఇప్పుడు ఎలాగా? ఇదిగో నీ దగ్గర చిల్లరా నువ్వు చూడు. చిల్లరా? చిల్లరా ఉండవయ్యా, తీస్తున్నాడు. చిల్లర, నోట్లు, నగలు, చెప్పులు అంతా ఖాళీ వస్తా. ఇదిగో అబ్బాయి పర్సు, జేబు, డబ్బు, చొక్కా. డబ్బు రేపు తీసుకుంది కాలే. రేపు ఏంటి ఏలకొలంగా ఉందా? మరేనా డబ్బులు ఇచ్చాయి? అది కాదు బాబు, నా ఎందు దయ్యుంచి. అసలు ఈ లేబర్ ఉన్నారు చూశారు అంటే ఇందాక నుంచి ఎదవ కూతురు కూర్చావే. కాస్త నడిచేలేవా అంటే కుదరదన్నావే. పోయి రాకెళ్తానా అంటే వీళ్ళు ఎదన్నావే. అట్లాంటి నీకు నేను దయ చూపాలా? అదేం కుదరదు. మర్యాదగా నా డబ్బు నాకు కక్కో. అది కాదు బాబు, పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు అలా ఈసారికి బాబు 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 అంటే సెప్టెంబర్ చేస్తాను. పోతులాగా రెచ్చా ఎక్కి ఊరంతా ఊరేగి ఇప్పుడు డబ్బులు లేదంటావా? ఇలాంటి డబ్బున్న వాళ్ళు కూపు కరగాలంటే ఓ పని చేయి, నేను ఇక్కడ కూర్చుంటాను. కూర్చోండి. సిల్కా ఇలా రా. నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అక్కడికి రెచ్చా తొక్కులు తీసుకెళ్ళి. రిక్షా తొక్కడం నాకు రాదు బాబు. రెచ్చా తొక్కడం రాదా? పాపం, పోనీ లేకుండా తీసుకెళ్ళి. తప్పదా? తప్పదు. ఎవరన్నా చూస్తారేమో. అసలు ఈ సిల్కు చొక్కా వాళ్ళు ఉన్నారు చూశారు. దేవుడా దేవుడా అంటే తిని కూర్చోడం తప్ప ఊళ్ళోంచి పని చేయడం కానీ ఏ పని రాదు. మళ్ళీ మీటింగ్ లో లేబర్ గురించి మాట్లాడమంటే ఇష్టం వచ్చిన మాట్లాడతారు. గెలుపు నీదే, లేబర్ మీద రేపు
ప్రేమిస్తున్నాను గనక నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను గనక. రాధా, ఇంత దూరం వచ్చింది కాబట్టి నీకు అసలు విషయం చెప్పేస్తున్నాను. నేను బసరాజు గారి అబ్బాయిని కాదు. జోకులు ఆపేసి రిక్షా వాడాలి అసలు. నిజం రాధా, నేను ఒక అనాథని, పేదవాడిని. రిక్షావాడికి డైలాగ్ లేదే. రిక్షావాడు రిక్షావాడు రిక్షావాడు, ఇది నా జీవితానికి సంబంధించిన డైలాగ్. రాధా, నిజంగా నేను బసవరాజు గారి అబ్బాయి గోపిని కాదు. కాదు. నా పేరు చంద్రం. సరే, దయచేసి నువ్వు నాకు 3 సహాయాలు చేయాలి. ఏంటో? 1, నువ్వు నన్ను ప్రేమించకూడదు. 2, నువ్వు నన్ను మర్చిపోవాలి. 3, నేను ఇక్కడి నుంచి పారిపోవడానికి నీకు సహాయం కావాలి. అదే ఎంత దారుణం, ఎంత మోసం. ఏంటన్నా? చూడమ్మా, ఒక మనిషికి బదులు ఇంకో మనిషి వచ్చి మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు? ఒక ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి దిప్పకాయల వారి అబ్బాయి రావాలట. అది తెలుసుకుని పప్పుచారు వారి అబ్బాయి వచ్చాడు. వెంటనే గుళ్ళో పెళ్లి జరిగిపోవాలి, కట్నం బాబల డబ్బులు తన జేబులో పడిపోవాలని హడావుడి చేశాట. ఈ రోజు పోలీసులు తెలుసుకుని అరెస్ట్ చేశారు. 1 సంవత్సరం కఠిన శిక్ష వేశారు. అదే నేనైతేనా ఆ బగ్గర్ని ఆన్ ది స్పాట్ షూట్ చేశాను. ఎవరు? ఓహో, మీరా? రండి రండి, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మరేం లేదండి, గోపి గారు ఉన్నారా అని. ఉన్నాడు. ఒకసారి అతన్ని ఆపేయండి, డైలాగ్ ఆపేయండి. గోపి, గోపి. ఆ బుజ్జిగాని పిలుచుకో. ఏమండి, నేను పిలవమంది బుజ్జిని కాదండి, గోపినండి. బుజ్జియే గోపి, గోపియే బుజ్జయ్యా. అతనితో ఏం పని? ఏం లేదు సార్, మా పోలీస్ శాఖ పని కోసం అంతో రిక్షా నాటకం ఇద్దామని. వెరీ గుడ్, తప్పకుండా వేయించండి. నాన్న, బుజ్జి కనిపించడం లేదు. బయటికి వెళ్ళి ఉంటాడమ్మా. ఇన్స్పెక్టర్ గారు సార్, రాగానే వాడితో మాట్లాడి మీకు కబురు చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను సార్. అలాగే. వచ్చేసాడే, ఎమర్జెంట్ గా వచ్చేసి దండ పెట్టుకుని తిని తెచ్చుకోవే. వచ్చినాడు, కట్టుకున్నది ఏమైపోయినాదో, కన్న బిడ్డలు ఏమైపోయినారో, కొంత ఏమైపోయినాదో పట్టకుండా ఊరంతా సికాలు చేసి వచ్చినావా? ఆగే, నీ తాలిబొట్టు మోన కానీ పట్టుకుని ఎట్టమంటున్నా తిట్టామంటే నీ మెడ హ్యాండ్ బోర్డు తిప్పినట్టు తిప్పేయగలం. తిండెట్టుకో. తిండెట్టావా? నువ్వు సంపాదించిన చిల్లర డబ్బులన్నీ ఆ పెసరట్ల పాపం మొళ్ళో పోతే సరసాలాడి ఇక్కడికి వస్తే నీ తిండెట్టాలా? నిన్ను రిక్షా మీద లారీ గుద్దయ్యా. ఆ పెసరట్ల పాపం ఏదైనా అన్నావంటే రక్షా సైన్ లాగా నీ ఒంటి మీద దొరి పెట్టేయగలం. అది అసలు దేవతే, దాని పెసరట్టే పెసాదమే. ఆ పెసరట్ల దాదా అయితే నీ దయ్యనా? ఇగో 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 ఇగో, బండి రాంగ్ సైడ్ లాగా చెప్తున్నావు. నాకు కానీ శివాలెత్తిందంటే నీ కొప్పుసుకుని తిప్పి కొప్పలో దొక్కేయగలం. అవునులే, నన్ను కుప్పలో తొక్కేసి బిడ్డల్ని బావిలో పారేస్తే నువ్వు ఆ పాపమ్మ పెసరట్లు తింటూ కూర్చోవచ్చనేగా. కొప్ప నరకమైపోవా. నీ తాడుబొట్టు మోదల కాడికి తిండి ఎక్కడం పోయి పగులెట్టుకుంటావా? పోకనానే, మళ్ళీ కోపలో అడుగు పెడితే నా మీద ఒట్టు. ఏడు చచ్చినా సరే తిరిగి రాను. రావులంటే ఏంటనుకుంటున్నావా? పోతున్నా పోతున్నా. పో, రాకెక్కడికి పోతావు? ఆ పెసరట్ల పాపమ్మ నీకంటే చిల్లరున్నది దొరికితే అట్ల కడగాల్సి బాధలెట్టి పంపిస్తుంది. అప్పుడు ఏటి చచ్చినట్టు నువ్వే వస్తావు ఇక్కడికి. నాన్న, అసలు మీకు నిద్ర ఎలా పడుతుందన్నా? ఏముందమ్మా, కళ్ళు మూసుకొని ఇలా పడుకుంటే నిద్ర అదే పడుతుంది. ఏమైందమ్మా, ఏమైంది? నీ కాబోయే అల్లుడు కనిపించకుండా పోయి 9 గంటల 8 నిమిషాల 7 సెకండ్లు అవుతుంటే అసలు నీకు నిద్ర ఎలా పడుతుందన్నా? చూడమ్మా, ఆ బుజ్జిగాడు ఇక్కడికి రాగానే ఊరంతా చూడాలని ఉత్సాహాన్ని ప్రకటించాడు. మనం పనివ్వలేదు, అందుకోసం చెప్పకుండా పారిపోయి ఉంటాడు. ఊరు చాలా పెద్దది కదమ్మా, చూడటానికి షార్ట్ అయిపోతుంది. కాదు నాన్న, నాకేదో అనుమానంగానే ఉంది. తను ఇల్లు వదిలే పారిపోయి ఉంటాడు. త్వరగా మనుషులు బట్టి వెతికించండి. అది కాదమ్మా. ఆపండి, మీ డైలాగ్ ఆపండి. బుజ్జిని వెతికించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆ ప్రోగ్రామ్ ఆపే, వాడిని వెతికించి పట్టి తెప్పించే ప్రోగ్రాం ఏం పెట్టుకుంటాను. తలుపులో అయ్యా 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 అయ్యా, ఏమిటా కంగారు? మన గోపి ఇల్లు పారిపోయాడు. 4 మనుషులు పెట్టి వెతికించి తీసుకురా. ఒకవేళ వెతికినా దొరక్కపోతే వేరే ఉద్యోగం నువ్వు వెతుకోవాల్సి ఉంటుంది. అయ్యా పారిపో.
పారిపోతా. పారిపో. పారిపోతున్నా. పారిపో. ఏటి మావా పెసరట్లాగుతావేంటి? అది పెసరట్లా? లాగిస్తాను. కడుపులో ఆకలి చిన్న సైజు విప్లవాన్ని చేస్తుంది. కానీ కానీ అదేటి మావా మాటలు మారిపోనదేంటి? ఆగలేస్తుంది కదా, అందుకని మాట మారిపోయింది. అది సరే గాని మీసం తీసేసి బుస్తకు తగిలించా, నాలాంటి సోకైన కాలేజీ గుంట తగిలింది ఏంటి? ఉంటలేదు పోయలే, నన్ను డిస్టర్బ్ చేయకు. సాడేలే గాని నిన్న సినిమాకి తీసుకెళ్తాం చెప్పి రాలేదేటి? నేను నిన్ను సినిమా తీసుకెళ్తానా? నీకు నాకు ఏం పరిచయం ఉందని? ఏమా నన్ను ఏమైనా పిచ్చాననుకుంటున్నా? సరేలే, ఆ రోజు సుక్కలు చేస్తానని చెప్పి మోసం చేశావు, మళ్ళీ సరసాని మాత్రం తయారు. ఇది ఎక్కడ కూడా బాబు, ఇదేదో పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకుపోయి పెసరట్లు అమ్ముకోవటం లేదు కదా. అమ్మా, చుక్కలు చేయలేదు, మచ్చలు చేయలేదు. నా దారి నన్ను వదిలేసి నీ దారి నువ్వు పోరాదు. అర్థమైందిలే, మీ ఆవిడొచ్చిందనేగా గెట్ట మాట్లాడుతున్నావు. కాళ్ళని వస్తాను. చెమ్మడా చచ్చినాడా? ఇంటి ముందే దాంతో సరసాలు మొదలెట్టావా? నీ పెసరట్లు జిల్లేలు పడపడా. నాయనో, ఇదేదో పిచ్చి వాళ్ళ కానీ ఇలాగ ఉంది. బుద్ధి తక్కువ వచ్చాను, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తెచ్చిపోతున్నారు. అమ్మా తల్లి, ఎవరు నువ్వు? ఊరు నాయనో, నన్ను ఎవరైనా అడుగుతున్నావా? నిన్ను పూజోడు ఎత్తుపోను. కూర్చోండి, తర్వాత ఎత్తుకుపోతారు కానీ అసలు ఎవరు నువ్వమ్మా? నేనెవరినా చెప్తాను రా. ఇదిగో రావయ్య మావా, వెంకయ్య బావా, పుల్లయ్య బాబాయ్, మీరే న్యాయం చెప్పండి. ఇన్నాళ్ళు ఈ తెచ్చినాడు కొట్టిన తిట్టిన పడుంటే ఇప్పుడేమో నువ్వెవరని తెలియనట్టు అడుగుతున్నాడు. తెలియనట్టేంటి? నిజంగా తెలియక అడుగుతున్నావు. నువ్వెవరు? అమ్మనయ్య, అలా ఇంగ్లీష్ కూడా రా నీకు? నాటుకు బదులు సేవసరు కొట్టేవేటి? పెద్ద దొరబాబులా యాక్ట్ చేస్తాను. పిల్లలు పట్టుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడేమంటే చెవడలు వచ్చేయగలం. ఇది నా పెళ్ళం అంటారా? చూడండి సార్, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఒకవేళ అయినా ఇలాంటి చింపిరి కాకపోతే ఎందుకు అవుతుంది సార్? బంగారం లాంటి పెళ్ళాన్ని నెట్టుకుని ముత్యాలాంటి పిల్లల్ని కానీ నీకు ఏడాకాలం ఏంటిరా? పెళ్ళాలా లేదంటే పిల్లలు కూడా అంటావిట. ఈడు సీమ సరుకు తాగినట్టున్నాడు. ఈడితో ఇట్టా కాదు. రే, దీన్ని సవ్యంగా ఏరుకుంటావా, కాళ్ళు చేతులు ఎరగదీయమంటావా? చెప్పు. ఏంటే నువ్వు మాట్లాడేది? నేనేమో రబ్బర్ బొమ్మని అనుకుంటున్నావా? పాటలు పాటలు ఓడనేయడానికి? దేవుడు, నన్ను ఫుట్బాల్ చేసి మ్యాచ్ ఆడేటట్టున్నారా? దేవుడు, అయ్యల్లారా, బాబుల్లారా, నేను చెప్పేది కొంచెం దయచేసి వినండి. నాకు ఈ ప్యాట్ గురించి కానీ ఇక్కడ ఎదురయ్యే పాటల గురించి కానీ తెలియక వచ్చాను. క్షమించండి. మీరు నన్ను వదిలేస్తే హాయిగా చక్కగా ఇక్కడికి పారిపోతున్నదా? నొగ్గేసిపోతావరా? కాజు తినిపిస్తా. నా కాదవద్దు, జిలేబీ తల ఇష్టం. నగులు బాబాయ్, నా కళ్ళ ముందు వండాలా కొట్టు. నేను చూడలేదు. కళ్ళు మూసుకో. నీకు వచ్చిందేనా? చెప్పద్దు. అయితే నేను చెప్పు. నువ్వే అడుగు. ఏం సరికేసావంటే? చేశాను. ఎంత? అయితే అయ్యో 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 తొలస్తుంది. అప్పుడు నేను వెళ్ళిపోయకూడదు. మళ్ళీ కాజేయం కావాలంటే కాదవద్దు, నాకు పిల్లలే కావాలి. తీసుకో. రండి రండి. ఏమంటే ఇంకెవరన్నా పిల్లలు ఉన్నారా? లేరు. లేరా? అంత నా పిల్లలేరా? రండి రండి. నా మీద ఎక్కేంట్రా? నా దుడ్డు దిగేయండి. నా తప్ప చెప్పేయండి. అన్న అన్న బాబాయ్, ఆడి మాటలు చూస్తా ఉంటే సేవసరు కారణం అనిపించట్లేదు. ఏదో దయ్యం పట్టినట్టుంది. నిజమేనమ్మా, భూత వైద్యుడిని పిలిపిద్దాం. ఇల్లు ఇరకాటమైతే ఆలి మర్కటమైతే జీవా, సంసార బంధాలు తెంపేయి, సన్యాసి వస్త్రాలు వేసేయి జీవా. స్వామి, మీరు కూసే కోతగా అర్థమేంటి స్వామి? ఏముంది నాయన, భార్య గెయ్యాలై బాధ పెడుతుంటే దానితో గొడవ పడటం కంటే అన్నీ వదులుకుని సన్యాసి అయిపోవాలి. అరే ఏం నాయన, రిక్షా ఆపి దిగేశావే? నేను ఈ రోజు నుంచి సౌదారిని రెచ్చ దొక్కన పోతన. ఓరి ఓరి నిన్ను తగలయ్యా. ఇదిగో నన్ను ఇలా మధ్యలో వదిలేస్తావట్రా? పోనీ దోమలు కూడా దారేనా చెప్పరా? ఏంది స్వామి ఏదాంతలో? ముక్తి మార్గం తెలుసు నీకే, దోమలు కూడా ఈగలు కూడా దారే తెలీదా? కొత్త దారి చూపించేదేంటి మీరే తెలుసుకో. నమస్కారం బాబు. ఏమిటి వేషం? వేషమా? ఏ ఏడకొనాడుతున్నారా? ఎల్లికిలా పోయేసి మేము రెచ్చ దొక్కి జాగ్రత్త. అరే, అచ్చం రెచ్చవాడి నాటకంలాగా మాట్లాడుతున్నారు అయ్యారు. నాటకమా? బాబు, మా దగ్గర నటించద్దు బాబు. బాబు, మీకోసం చిన్నమ్మ గారు బెంగెట్టుకున్నారు. చిన్నమ్మ? ఓ, ఆ పెసరట్ల గుంట? అది కాదు బాబు, చిన్నమ్మ గారు. చిన్నమ్మ తెలియదు, పెన్నమ్మ తెలియదు, తప్పుకోండి. బాబు,
బట్టలు మార్చుకుని పెద్ద పెద్ద మేసాలు ఎట్టుకుంటే మేము గుర్తుపట్టలేమనుకున్నారా? రండి బాబు. ఎక్కడికి? ఇంటికి బాబు. ఇంటికి హత్యరాను. అది ఇల్లా, అది ఆడదా? పిశాచ్ ఏ పూజనేస్తుంది? ఇదిగో ఇప్పుడు నేను సావులో నవ్వబోతున్నా, నేను ఎంత ముట్టుకోకూడదు. ముట్టుకుంటే కళ్ళు పోతాయి. మేనేజర్ బాబు, మేనేజర్ బాబు, అయ్యగారి కాస్త పిచ్చెక్కినట్టు. పిచ్చా? నాకు పిచ్చా? బాబు బాబు వాడికి ఏదో తెలియక అన్నాడు. మీరు పదండి బాబు. మీ మాట చూస్తా ఉంటే మీరు ఎవరి కోసం ఎదుగుతున్నట్టుంది. ఆయన నేను కాను, నేను రాను, నేను సావులను అయిపోవాలా. బాబు మీరు మాతో వస్తే పెద్ద భవంతులు హాయిగా ఉండొచ్చు. నేను రానయ్యా, నేను సావులను అయిపోవాలా. బాబు మీకు తినడానికి రకరకాలు పెడతాం. నేను రానయ్యా, నేను సావులను అయిపోవాలా. బాబు మీకు ఏది కావస్తే అది ఇస్తాం బాబు. నేను రానయ్యా, నేను సావులను అయిపోవాలా. బాబు కావాలంటే ఆటో రిక్షా కొని పెడతాను. ఆటో రిక్షానా? నిజంగా? నాతోడు బాబు. అయితే సావులను అవును, ఆటో రిక్షా ఓనర్ అయిపోతా. వచ్చావా గోపి? అయినా ఇలా చెప్పా చేయకుండా వెళ్ళిపోయేట అల్లుడు. బుజ్జి, అల్లుడు, గోపి ఎన్ని పేర్లు పిలుస్తారంటే? నాకు పేరుంది రెచ్చారాడు. ఓ ఆయనని వేషం బలే కట్టేవరా. ఉండు, ఆ వ్యధం మీసం పీకేస్తాడు. వేషం నేను చేశారంటే కండూడు బయట కొరికేయగలను. నా దేశం ఏంటంటే కొలంగా ఉందా? చూడు బుజ్జి, నాటకాలు నటించాలమ్మా, జీవితంలో నటించకూడదు. ఏమో పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నావు, అర్థం కాకున్నాను. నిజంగానా? నిజంగానే. అవును సార్, డాక్టర్ కూడా కబుర్ చేశాను. అదిగో వస్తున్నా. మంగపతి గారు, మేనేజర్ గారు ఫోన్ చేసి అంతా చెప్పారు. అకస్మాత్తుగా ఇలా జరగటం ఆయనకేం జరిగింది? శుభ్రంగా పోతున్నా ఉంటాను. వాళ్ళ గొడవ మనకెందుకు గానీ కూర్చో. కూర్చోమని మీరు ఒక్కడే అన్నా. ఇక్కడ కాదు, అక్కడ 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 కూర్చో. అక్కడ మరి పెద్దోళ్ళు పర్లేదు కూర్చో. పర్లేదంటారా? కూర్చో కూర్చో. అమ్మయ్యా, ఏది నోరు తెరు. నాకేం చెప్పండి నోరు తెరవడానికి? లేదు, నోరు తెరు చెప్తాను. రూపాయి కిరాయి నేను నోరు తెరుస్తాను. అప్పుడు కానీ గిట్టుబాటు కాదు. నేను ఇస్తాను. ఉండే తల మీద ఏమైనా పెద్ద దెబ్బ తగిలిందేమో. డబ్బేం తగలేదే, తీసులో కొబ్బరి కొనలాగా ఉంటాను. నా విషయం కాదయా, నీ విషయం. కూర్చో. ఇది ఎక్కడ కొనడం అండి? ఆటో రిక్షా కొనిస్తా అని చెప్పి తీసుకొచ్చి అందరూ నన్ను పిచ్చోడు చూసినట్టు చూస్తారు. నేను కొనలే, నా రిక్షా నేను దొక్కుంటాను. పట్టుకోండి పట్టుకోండి. మేనేజర్ గారు ఫోన్ చేసినప్పుడు పరిస్థితి తీవ్రంగా ఉంటుంది అనుకోలేదు. మామూలు మనిషిని తయారు చేయటానా? డాక్టర్ గారు, వారిని ఎలాగన్నా బాగు చేయండి. భయపడకండి. ఒక మనిషి దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు కొంతకాలానికి అలానే తయారవుతాడు. ఇతరు రిక్షా వేషం కోసం పదే పదే ఆలోచించడం వల్ల ఇలా తయారయ్యాడు. ఆపే డైలాగ్ ఆపేసి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. కొంతకాలం పాటు అతను కోటి మంది జరుపుతూ సంతోషంగా ఉంచండి. ఈలోగా మార్పు రావచ్చు. నేను వస్తాను. నా సంగతి ఏంటి రాకుండా వెళ్ళిపోతున్నానంటే? ఏమిటి నీ సంగతి బాబు? నాకు ఆటో రిక్షా కొనిస్తారా లేకపోతే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారా? బాబు కొనిస్తారు. మంగపతి గారు నీకు తప్పగా ఆటో రిక్షా కొనిస్తారు. ఏంటండి కొనిస్తా. ఏనండి సీత గారు, నా మొదటి సంపాదన. నెలంతా కష్టపడితే వచ్చిన డబ్బుతో ఇంత ఖరీదైన చీర ఎందుకండి? ఇది నా మొదటి బహుమానం, మీరు కాదనకూడదు ప్లీజ్. చూడండి, నాతో చిన్న కోరిక. ఏమిటి? మీరు ఈ చీర కట్టుకుంటూ ఉంటే చూడాలని ఈ చీర మీరు కట్టుకుంటే చూడాలని నాదో చిన్న కోరిక. నాది ఒక కోరిక. చెప్పండి. ఇక నుంచి మన మధ్య అండి గిండి అని పిలవకూడదు, సీత అని పిలవాలి. ఓకే సీత. ఓం హ్రీం ఐం క్లీం. ఓ క్లీం క్లాం క్లాం క్లిప్ క్లిప్ క్లం క్లం క్లం
చూసారా చూసారా, ఇది చాలా శక్తి గల దెయ్యం. దీన్ని వదలగొట్టాలంటే ఒకటే మార్గం ఉంది. వీడిని కాళ్ళు పైకి తల కిందకి వేలాడగట్టాలి. కట్టండి. చెప్పు, ఎవరనేది? విజయవాడ. అక్కడి నుంచి తగులుకున్నావా? నువ్వు ఆడా మగా? చెప్పు. మగా. నీకు కోడిని బలిస్తే పారిపోతావా లేక ఏటను బలిస్తే పారిపోతావా? చెప్పు. ఏమొకలేదు, తాళ్ళు పొదిస్తే మళ్ళీ ఛాయ్ రాకుండా పారిపోతాను. ఆళ్ళు పొదిస్తే పారిపోతావా? ఇదిగో దీన్ని నోట్లో వేసుకుని మింగే. ఏమిటిది? కర్పూరం. కర్పూరం వెలిగించి హారతి ఇస్తారు బాబు. కావాలంటే నాకు హారతి ఇవ్వు, నాకేం అభ్యంతరం లేదు. మింగవా? మింగపోతే వేప కట్టలతో నన్ను కొట్టేందుకు ఉత్సాహపడుతున్నట్టున్నావే. మింగటమే బెటర్. ఇహ నుంచి పెళ్ళాం బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటావా? దెబ్బకి దెయ్యాన్ని వదిలించి అబ్బాయిని దారిలో పెట్టాను. వస్తా. వాళ్ళ మీద కూర్చుని తింటా ఉంటే అసలు తిన్నట్టుగానే లేదు. ఏంట్రా బిడ కొట్టించినట్టు ఉండే కొట్టిస్తున్నావు? ఓ 10 వేసుకో. అయితే ఏం 10 నీకు వచ్చినారా? అయితే ఓ పని చేయి, 20 వేసుకో. ఏంట్రా ఏంటో సాంబార్కి ఏమన్నా వేసం ఉందా? కొంచెం కొంచెం కొట్టిస్తున్నావు. పట్ట గమనించాయి. అంటే మొత్తం అయిపోయేటేనా? అయిపోయే బాబు. ఇంకేం లేవా? లేవండి. సరే ఈ పని అయిపోయింది కదా, వంట పని మీద ఉన్నాడు. ఏంటి పుల్లే, నా తిండి చూసి ఏడిపోతుందా లేకపోతే ఇంట్లో తిండెత్తి అవటం ఆచారమా? అదేం కాదు, ఇదివరకంటే మీ తిండి తగ్గిపోయింది అని బాధపడుతున్నా. అదే పని పాట లేదు కదా, ఆకలి తగ్గిపోయింది. ఇదే కనుక ట్యాక్స్ నుంచి మనం ట్రిప్ వేసామనుకో, ఎడో ఎద్దు ఏంటి వడ్డించేవాడు చేయవాడు నేర్చావండి. పిచ్చివాళ్ళు అసలు తిండే తినరని చెప్పారు కదా, మరి ఇతను ఇలా ఎలా రకం పిచ్చండి. అది మాకు తెలుసులేండి. ఇంతకు తగ్గుతుందా లేదా చెప్పండి. పాప ఏడు పాప, ఆ బుజ్జిగాడి గురించి అడుగుతా. చెప్పండి డాక్టర్ గారు. తొందరపడి లాభం లేదండి, తగ్గే రోజు వస్తే తప్పక తగ్గుతుంది. అది మాకు తెలుసులేండి. నిక్షేపం లాంటి అబ్బాయికి ఈ పిచ్చి ఎలా వచ్చిందా అని. వచ్చిన కాడి నుంచి చూస్తున్నా, పిచ్చి పిచ్చి అంటే తప్ప నాకు ఆటో రిక్షా కొనిచ్చేది లేదా? ఎట్టగట్టనే వెళ్ళిపోతా. అనుకోకుండా మాట్లాడవా? త్వరలోనే నీ కొత్త ఆటో కొనిస్తా అన్నారుగా, అప్పుడు చక్కగా నువ్వు మన ఇంటి చుట్టూరు నడుపుకోవచ్చు. సరే, నేను నిజం ఆటో రిక్షా కొనిచ్చేదాకా నేను ఉత్తుత్తి ఆటో రిక్షా తొక్కుంటా. ఏమిటి గొప్పి, ఏదో చెప్తానన్నావుగా? చాలా రోజులుగా చెప్పాలనుకున్న విషయం, ఇంకా ఆలస్యం చేయకుండా చెప్పవలసిన విషయం. ఏమిటో త్వరగా చెప్పు. సీత, నేను పేదవాణ్ణి కాదు, చాలా ఆస్తిపాస్తులకు వారసుని, ఎంతో డబ్బున్న వాళ్ళ అబ్బాయిని అని అంటే నువ్వేమంటావు? జోక్ బాగుందంటాను. అది జోక్ కాదు అని నేను నిరూపిస్తాను. ఏమిటి గొప్పి నువ్వు అనేది? అవును సీత, నేను వైజాగ్లో బసవరాజు గారు అనే లక్షాధికారి కొడుకుని. మా నాన్నగారు పంపక నేను నా ఫ్రెండ్ చంద్రం కలిసి ఈ ఊరు వచ్చాం. ఎన్నెన్నో కష్టాలు పడ్డాము. నా ప్లేస్లోకి అతను, అతని స్థానంలోకి నేను వచ్చాను. నిన్ను చూసిన మరుక్షణంలోనే ప్రేమించాను. నీకోసమే పేదరికంలో బతకసాగాను. నీకోసమే టాక్సీ డ్రైవర్గా కష్టపడ్డాను. నీ మనసులో చోటు సంపాదించుకోవడానికి ఇంత తాపత్రయపడ్డాను. అబద్ధాలు చెప్పి నాటకం ఆడానని బండి అంటే ఇట్టకుండా భలే సోగ్గా ఉంది. పాపం పిచ్చిమోడ ముద్దొస్తుంది. అవునండి. బాబు ఇలారా, ఈ రిక్షాని 2 రోజులు వెళ్తావా? నేను వదిలిపెట్టి నన్ను అడుగుతానమంటారా? కాదు, రోజుకు 100 రూపాయలు ఇస్తాను.
100 రూపాయలే అయితే 2 రోజుల కర్మ 2 రోజులైనా వాడుకోండి. సరే బుజ్జి బుజ్జి ఈ రిక్షాకి నీదే. భలే 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 భలే. రిక్షా తొక్కుంటూ ఇక్కడ ఆడుకోవాలి. చెప్పొద్దు, నాకు ఆకలైనంత వరకు ఇక్కడే తొక్కుంటాను, నువ్వు వెళ్ళు. మరి గేర్ దాటి బయటికి వెళ్ళి కదా, ఇక్కడే ఆడుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏమాలాగా వెళ్ళిపోతుంది. కోతి వేళ రెస్టారెంట్ పిలవలేము, గోడకేంటో వచ్చి రెస్టారెంట్ చెప్తారా? గాడిద, ఆ వేషం ఏంటి, ఆ మాటలేమిట్రా? సరిగ్గా మాట్లాడకపోతే డొక్క చీరేస్తాను. ఏం కడుతున్నా? నాకు కానీ కోపం వచ్చిందా చైన్ తీసుకొట్టి వేడలు తీసి నోట్లో కుక్కాను. చంద్రం, ఏమిట్రా మాటలు? నేను ఇక్కడ ఇరికించాను, నా మీద కోపమా? ఇరికించడం కాదురా, కొట్ట కదా. నేను గోపిన్ రా బాబు. మీరు వెళ్ళండి బాబు, 3 రోజులు పెట్టి బాబు గారి పిచ్చెక్కింది. పిచ్చా? ఆ బాబుకు పిచ్చా? అదే ఆ సంగతి తెలియక ఆయన నానా మాట్లాడేశానే. ఉండండి ఉండండి బాబు. అయ్యో బాబు, ఏమనుకోమాక, నీ సంగతి తెలియక నేనా మాట్లాడేశాను. కావాలంటే మళ్ళీ వచ్చి గోరెక్కో, నేనేమన్నా పాప పిచ్చోడు. అరే ఎన్ని మాట్లాడేశాను చూసావా? పదండి బాబు, మన తెచ్చా మనం ఆడేమనుకోలేండి. అయ్యా ఎక్కడ బాబు? రామకృష్ణ, ఆ డబ్బులు ఇచ్చి ఎట్లా కట్టమంటారా? కూర్చోండి, జామం తీసుకుపోతా. ఎక్కడికి? ఏట్లోకే? తమరు ఏటోకండి వాళ్ళ కట్టకండి వాళ్ళ కట్టకండి. వల్లకట్లోకా? కొడుకుతో పొడిచానంటే పొట్టలో అంటావు. రావే బసరాజు గారి భార్య. మానేస్తే పొద్దున్న ఈ కేసు దొరికిందంటే ఏమిట్రా బసరాజు, ఏమిటి సంగతి? ఒరే మంగపతి, నేను విన్నది నిజమేనా? మా అబ్బాయికి పిచ్చి పట్టిందా? ఆపే, డైలాగ్ ఆపే. ఎలా పట్టిందో ఎందుకు పట్టిందో తెలియదు కానీ డాక్టర్ మాత్రం పిచ్చి పట్టిందని చెప్పాడు. అన్నయ్య గారు, నా బాబేడి బయట కనపడలా? లేడే, పదండి చూద్దాం. ఒరేయ్, కనిపించడం లేదంటావేరా? అడుగోని కొడుకు. ఎవడా రిక్షావాడా? రిక్షావాడు కాదురా, పిచ్చి పట్టడం వల్ల రిక్షా ఆట ఆడుకుంటాడు. రిక్షా ఆట. రిక్షా ఆట ఆడుకుంటాడా? రిక్షా ఆట? పిచ్చి నీకు పట్టిందిరా. ఎవడో అడ్డగారిని చూపించి ఈ బసవాజు కొడుకుంటావా? వాడు నా కొడుకు కాదు. అవునన్నయ్య గారు, వాడు మా గోపి కానే కాడు. కానీ ఒకటి ఉంది, మా గోపిగాడి ఫ్రెండ్ చంద్రమన్నగుడు ఉన్నాడు. అచ్చవాడి పలుకులున్నారా వీడికి? ఆపే, డైలాగ్ ఆపు. అంటే వీడు గోపిగాడనమాట, మోసగాడనమాట. వీడిని వెంటనే అరెస్ట్ చేయించి గోపి విషయం, వీడి ఫ్రెండ్ విషయం తర్వాత తెలుసుకో. వెళ్ళి పోలీసులో ఫోన్ చేస్తాను, వీడు పారిపోకుండా జాగ్రత్త పట్టుకో. వాడెక్కడికి పోతాడు? నన్ను వల్లగట్లోకి పంపిస్తాట. వాడిని శ్రీకృష్ణ ధర్మస్థానం పంపించకపోతే నా పేరు బసవరాజు కాదు. ఇదిగో ఈ అట్టలు తింటా ఉండు, నేను సిట్టులో వంట చేసి వస్తా. అట్లాగే. అరే పిల్లలు, ఆయతో ఆడుకుంటా ఉండండి. తొందరగా మీకు చెట్టారు తెలుసా? తెలవదా? అరే లైన్ మీద ఉంచండి, లైన్ మీద ఉంచండి. నువ్వు రా, నువ్వు రా. మరి అది ఆ చెట్టు కనపడుతున్నా? మనందరం అక్కడికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిగెత్తు రావాలి. అర్థమైందా? 1 2 3. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. అవును, తెల్లవాడు తిరిగి వెనక్కి వెళ్తాడేంటి? నా పర్సు దొంగ పట్టుకోండి, నా దొంగ పట్టుకోండి.
జేబులు కొట్ట చేతులు కొట్టగలం పోయా జేబులు కొట్టండి అసలు జేబులు ఉంటాయి కదా కొట్టడానికి మీకు ఏదో కేసులు కావాలి అందుకు తీసుకొచ్చి పడేశారు చేతులు కొట్ట కదా ఏరా డబ్బున్న వాళ్ళ అబ్బాయిని పత్తింటి నాటకాలు ఆడతావా ఆ కర్ర తీసుకుని పట్టబడుతున్నా నాటకం అంటే ఆ పోయిన పర్సన్ అదే సార్ ఐసి మీ జేబు కొట్టేసింది ఆ సెల్లో ఉన్న మనిషి అవునో కాదు గుర్తుపట్టండి. అరే చంద్రం నువ్వేమిటి నా పసుకుంటాడేమిట్రా ఇంకో పట్టుకుపోయి నిన్ను పట్టుకున్నారేమో ఆ యాడ గోడకి పిచ్చోడి నువ్వే కదా ఖర్చు చేయడానికి వచ్చాయంటే వెళ్ళిపోయి రాబోలేదు వెళ్ళిపోయి ఇంకా నీకు పిచ్చి తగ్గలేదన్నమాట నాకు పిచ్చా కరవడానికా కరవా కరవ కదా లేదమ్మా నా మాట ఏంటి ఇన్స్పెక్టర్ బాబు నా మొగుడు అరెస్ట్ చేసేస్తున్నాడు కదా బాబు వాడితో ఒకసారి మాట్లాడాలి బాబు అక్కడ ఉన్నాడు వెళ్ళి చూడు చచ్చినాడా కంపకాడు ఏదో పనులు చేయటం కాక జేబులు కొట్టేసి జైల్లో కూర్చున్నావా నా గతం కాదు నా పిల్లలు గతం కాదు మహాతల్లి నీ బాబిని తప్పించుకున్నాను అనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా దాపించావా నేనేం పాపం చేశాను తల్లి ఇక్కడ కూడా వచ్చావు ఈ బాధ చాలా నాకు మళ్ళీ ఈ బాధ బాధ చూడా ఇక నన్ను ఆశ్చర్య ఇబ్బంది పెట్టావంటే నేను బయటకు వచ్చిన దాంట్లో తైలలో గోపి నేను ఏమన్నగా బాగా కడతా పరాస్కాలేంటే నేను బయటకు వచ్చానంటే రెస్టారెంట్ వాయించగలను అయితే అయ్యా నేను ఇక్కడున్నాను రా నన్ను వదిలేసి నా పోలికలు నా రిక్షాలతో మాట్లాడరా నా మొగుడు కాడనమాట అయ్యి నా మొగుడు అయినా అనవసరంగా ఈ ఎవరో చంద్ర చాలా ప్రేమగా మాట్లాడు కదా ఏమిటో నీకు గతి నా కర్మరా నీకోసం ఆ కొంపకెళ్ళి నానా కష్టాలు పడి అక్కడి నుంచి తప్పించుకోపోయి రిక్షావాడి ఫ్యామిలీలో చిక్కుని అక్కడి నుంచి తప్పించుకోపోయి ఇదిగో ఇక్కడికి వచ్చి పడ్డాను ఐఎమ్ సారీ రా నా వల్ల నీకు చాలా కష్టాలు వచ్చాయి ఐఎమ్ వెరీ 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 సారీ రా వెరీ 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 సారీ ఒక్క తెలుసు పస్తాపం ఉంటుంది ఇదిగో ఇల్లు మిగిలింది ఇది సారీ మీరు ఇప్పుడే జామీన్ ఇప్పించి విడిపిస్తాను ఏమని సార్ మన పెద్దలు ఏమని చెప్పేస్తారా చెప్పబోతే ఇద్దరు జాయింట్ గా సెల్లో ఉంటాం తర్వాత ఇష్టం మళ్ళీ ఇక్కడ వస్తాను పాపం ఆ రిక్షావాడిని కూడా నేను జామీన్ ఇవ్వాలా నువ్వే పత్రా నువ్వు నాకేమో నేను వారికి ఇస్తాను కదా పాపం ఈ పెళ్ళంతా ఎలా చెబుతున్నాడో ఏమిటో రాధ ఏమిటి నువ్వు మాట్లాడేది నేను చంద్రాన్ని ప్రేమిస్తున్నాను అతనే పెళ్లి చేసుకుంటాను ఆపేయి డైలాగ్ ఆపేయి గోపి పేరుతో మన కొంపలో దూరి బుజ్జి పేరుతో మన నెత్తికెక్కిన మాయవేధం నువ్వు పెళ్లి చేసుకుంటావా అతని పేరు ఏదైతే నాన్న మనిషి మంచివాడు స్నేహితుల కోసం చిక్కుల్లో పడ్డ అమాయకుడు తనేమీ లేని వాడినని మనకు చెప్పినవాడు వాడెవడైతే మనకే చూడు నువ్వు చేసుకోవాల్సింది బసవరాజు మామయ్యకుడు గోపిని గాని టోపీ వేసి కేటు వేతపని కాదు అదెలా నాన్న నేను చంద్రానికి మనసిచ్చాను అయితే ఓ పని చేయి ఇచ్చిన మనసు తీసేసుకుని గోపికి ఇచ్చి ఇక మాట్లాడు నేనేం చెప్పినా వినవా ఎందుకు వినవు చూడా కాదు ఇది పట్టుదల రే బసవరాజు గారు అబ్బాయి ఒక్క నయా పైసలని గీతను సీతను నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఏ గొడుగుతో నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను నీ పెళ్లి మంగపతి కూతురు రాధతోనే జరుగుతుంది నేను రాధను ప్రేమించలేదు ఆ చంద్రం బదులు నువ్వు ఇంటికి వచ్చింటే ఈ పాటికి ప్రేమించుండేవాడివి అవునుకో కానీ ఇప్పుడు నేను ప్రేమించలేదుగా ఇప్పుడు ప్రేమించలేదుగా ఇక ముందు ప్రేమించవా నా మనసు సీత దగ్గర ఉంది నీ మనసు సీత దగ్గర ఉందా బాబు అయితే ఆ మనసుని ఒక మనిషిని పంపి తెప్పిస్తాను యు డోంట్ వరీ నానా లేదు అమ్మ లేదు నీ పెళ్లి మంగపతి మామయ్య కూతురు రాజుతోనే జరిగి తీరుతుంది ఇది బసవరాజు గారి ఆర్డర్ దట్స్ ఆల్ ఏమైనా మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకునేటట్టు లేరు చంద్రం మంది అమర ప్రేమని పెళ్లి చేయకపోతే జాయింట్ గా ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని చెప్పలేకపోయావా చెప్పాను అయినా ఒప్పుకోవటం లేదు పైకి ఇలా కనపడినా నేను శ్రీరాముడు గాంధీ గారు మొదలైన మహాత్ముల కోవు చెందిన ఒక పుణ్యాత్ముడని చెప్పలేకపోయావా మరి అలా చెప్తే ఎవరు నమ్ముతారా ఎందుకు నమ్మరా పైగా గోపి నాన్నగారితో మాట్లాడి నన్ను గోపికిచ్చి పెళ్లి చేస్తారట నిన్ను మీరు నన్ను కాకుండా ఎవరిని చేస్తున్నా
నేను చావడం ఖాయం. చంద్రాన్ని తప్ప వేరెవరిని చేసుకోమన్నా నేను చావటం ఖాయం. మీ ఇద్దరు చస్తే మిమ్మల్ని ఫాలో అవుతూ మేము కూడా చావడం ఖాయం. మన 4 చావులు తెలిసి పెద్దలు గుండెలు పగిలి చావడం అంతకంటే ఖాయం. ఆగండి, అరవటం దగ్గర ఆగే ఉన్నాగా. నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏమిటది? మన అంత గ్రూప్ గా కలిసి వన చావులు తద్దామనే. అపశకున పక్షి. ఎవరు చావక్కర్లేకుండా ఎవరు కోరుకున్న అమ్మాయితో వాళ్ళ పెళ్లి జరగడానికి నేను ఒక పథకం వేసి అందుకు గాను ఆ చలంగడు చావాలి. ఇదెక్కడ గొడవ? మీరందరూ చేస్తే ఆ విచారంతో 5-6 వారాల పాటు మందు కంటిన్యూ చేయాలనుకుంటే నన్ను చావమంటారేంటి? చలం 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 చలం. మా నలుగురు కోసం నువ్వు ఒక్కడే చావరా. నువ్వు పోయాక నిన్ను మా కులదైవంగా భావించి మా పిల్లలందరికీ నీ పేరు పెట్టుకుంటారా? మీ పిల్లలకే కాదు, ఈ దేశంలో ఉన్న పిల్లలందరికీ నా పేరు పెట్టుకుంటున్నా సరే నేను చావను. అసలు ఈ లోకంలో మందు ఉన్నంత కాలం నేను చావను. చావను ఉండే చంద్రం. బాబు బాబు చలం, నువ్వు నిజంగా చావక్కర్లేదు. జస్ట్ నాటకం ఆడాలంతే. నాటకం అయితే మీరంతా నేను చెప్పే ప్లాన్ శ్రద్ధగా వినండి. మా అబ్బాయికి మీ అమ్మాయిని కట్టబెట్టావంటే ఆపే డైలాగ్ ఆపే, కట్టబెట్టి తీరాలి. లేకపోతే మీ వాడి బదులు మరో బతుకుగాడు వచ్చి నేనే కొట్టానని చెప్పాడు అనుకో, అప్పుడు అమ్మాయి వాడిని ప్రేమించిందనుకో. పిల్లలు ప్రేమించమని పార్కు పంపితే ఏమిటి అవతారం? ఒరే బసరాజు గారు అబ్బాయి, దారుణం గొడవని పదాలు పడుతున్నావు, ఏమిటి రాదని అర్థం? రాజా, నేను పార్క్ వెళ్ళి అక్కడ ప్రేమించుకోవడానికి ముందు వేరు సరికలు తిందాం అనుకున్నాం. రాజుని పదవుల పక్కన కూర్చోబెట్టి నేను వెళ్ళాను. ఆ తర్వాత నువ్వు చెప్పు రాజా. ఆ తర్వాత నల్లని వాడు, సారా తాగిన మత్తులో ఉన్నవాడు నా దగ్గరికి వచ్చి నిన్ను రేప్ చేయాలనుంది అన్నాడు. నేను నేను తప్పు బాబు, పాపం, కళ్ళు పోతాయన్నాను. అయినా వాడు నా మాట అనకుండా నా మీద పడి ఆ తర్వాత నువ్వే చెప్పు గోపి. నేను వచ్చేటప్పటికి వాడు, ఆ నీచుడు, ఆ పాపి, ఆ దుర్మార్గుడు రేపులో అది చూసి సహించలేక భరించలేక వాడి తోసేసి ఈ కత్తి తీసి వాడి పొడిచి 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 చంపేశాను. ఆ తర్వాత భయపడి ఇద్దరం పారిపోయాల్సింది డాడీ. ఎంత ఘోరం జరిగిపోయింది. ఒరే బసవరాజు గారి అబ్బాయి, ఆ కత్తి జేబులో పట్టుకుని తిరగడానికి నువ్వేమైనా రాజపుత్రుడివా? నాన్న, సమయానికి కత్తుంది కాబట్టి నా రాధను రక్షించగలిగాను. ఈ గొడవ జరిగినప్పుడు గాని, నువ్వు హత్య చేసినప్పుడు గాని అక్కడ ఎవరున్నారా? లేరు. మిమ్మల్ని ఎవరైనా చూసారా? లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఒక పని చేయండి, ఈ రక్త బట్టలు ఆ నెత్తురు కత్తి మూట గట్టి నాకు ఇచ్చేసేయండి. ఆ మూట తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాను. ఈ హత్య గురించి కానీ ఈ రేపు గురించి కానీ మూడో కంటి వాడికి తెలియదు. మనకేం ప్రమాదం ఉండదు. ఇక పదండి. రాధా బ్రహ్మాండంగా ఉందిరా. ఒరే బసవరాజు గారి ఫ్రెండ్, దొంగ పీను తట్టే ఐడియా నీకెలా తట్టిందిరా? అదేనో మన బ్రెయిన్. ఎవరైనా నవ్వు గబ్బర్ సింగ్ లాగా. నువ్వెందుకు వచ్చావో? ఈ ఇంటికి వస్తే పిచ్చి కుక్కతో కనిపిస్తానని చెప్పానుగా. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. వినాం వినాం వినాం. పార్కులో జరిగింది ఏమిటో నాకు తెలుసు. ఏమిటనేది? పార్కులో రాత్రి జరిగిన రేపు ఘట్టం, గోపి చేసిన హత్యా కార్యక్రమం అన్నీ నాకు తెలుసు. అదంతా పోలీసులు చెప్పానంటే. ఆపే డైలాగ్ ఆపే. నువ్వు చెప్పేదానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం లేకుండా పెద్దింటి పిల్లల మీద నీ ఇష్టం వచ్చిన నేరం మోపావంటే పోలీసులు లాఠీతో పోటీ పడి కొడతారు నాయన. విలన్నే రాధను పెళ్లి చేసుకుని హీరోలా ఉందామంటే మీరు ఒప్పుకోలేదు. అందుకే విలన్ అయ్యా. మీ పిల్లలు చేసిన నేరాలకు సాక్ష్యాలు కావాలా? ఇదిగో బాగా చూడండి. ఈ ఫోటోలు ఎలా తీసావు? సింపుల్. మనసు బాగుండక పార్క్ లో చెట్టు ఎక్కి ఫోటోలు తీద్దాం అనుకున్నాను. చెట్టు కింద ఘర్షణ వినిపించింది. తీరా చూస్తే రాధను ఎవడో రేప్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. అప్పటి నుంచి ఫోటోలు లాగటం ఆరంభించా. చెట్టు దిగి ఆ వ్యర్థంతో అమ్మాయిని రక్షించడం పోయి ఫోటోలు తీస్తావు. ఫోటోలు
నేనెందుకు రక్షించాలి? నాకు ఇచ్చి పెళ్లి చేయనన్నారుగా. ఇంతకు బసవరాజు గారి అబ్బాయి ఫ్రెండ్ నువ్వు అనేది ఏమిటి? ఏముంది, ఈ ఫోటోలు పోలీసులకి పేపర్లకి పంపిస్తాను. హత్య చేసినందుకు గోపికి ఆనందంగా ఉరివేస్తారు. ఇక పేపర్లో రాధ విషయం చదివిన ఏ మగారైనా రాధను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడు. ఆ విధంగా పిల్లల బతుకులు నాశనం అయినందుకు మీ ఇద్దరికి పిచ్చెక్కి ఒకరినొకరు ఖర్చు చేసుకుంటూ కాలం గడిపేస్తారు. దండం పెడతా, మమ్మల్ని అన్యాయం చేయొద్దు. చేస్తా. ఇదిగో నా మాట విని ఈ ఫోటోలు నెగిటివ్లు చించేవయ్యా. చింపను. చింపకపోతే సైడ్ కలలు తోసేవా. చంద్రం, నువ్వేం చెప్తా చేస్తాం, మమ్మల్ని కాపాడు. నీకేం కావాలన్నా ఇస్తాం. ఓకే ఓకే, నేను చెప్తే షరతుకు ఒప్పుకుంటే జరిగిన గౌరవం ఆ దేవుడికి కూడా తెలియని ఆగండి 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 ఆగండి. రాధను నాకిచ్చి భారీ ఎత్తున బ్యాండ్ మేళంతో పెళ్లి చేయాలి. నేను ఒప్పుకో. అయితే ఫోటోలు పోలీసులకి పేపర్లకి పంచి పెడతా. ఉండవే. ఇదిగో రే బసవరాజు ఫ్రెండ్, ఆ చంద్రం చెప్పినట్లు ఆ పెళ్లికి ఒప్పుకోరా. లేకుంటే మన బ్రతుకులు బజార్లో పడి బజార్ల నుంచి దొర్లి కాలంలో పడతాయి రోయ్. కానీ నా కూతురు డాడీ, మనందరి జీవితాల కోసం నేను చంద్రాన్ని చేసుకుని ఏమైపోయినా పర్వాలేదు, ఒప్పుకోండి. మరి గోపి పెళ్లి దాంట్లో ఉంది అంకుల్. ఇంతమంది సుఖం కోసం నేను ఇంకెవరైనా పెళ్లి చేసుకుని నా జీవితాన్ని త్యాగం చేస్తాను. ఏం త్యాగం, ఏం త్యాగం. రే బసవరాజు ఫ్రెండ్, ఆ చంద్రం షరతులకు ఒప్పుకోరా. చంద్రం, నీకు మా రాధ నుంచి పెళ్లి చేస్తున్నావు. Thank you, uncle. Thank you. Thank you. Thank you, Mom. నాన్న బాబు, కంగ్రాచులేషన్స్. నీ ప్లాన్ అద్భుతంగా సక్సెస్ అయింది. మరేమనుకున్నావు? నీది మాస్టర్ బ్రెయిన్ రా. అమెరికాలో అయితే నీ బ్రెయిన్ ఇన్సూర్ చేయొచ్చు. అప్పుడు నువ్వు చస్తే నీ బ్రెయిన్ మీద బోర్డంత డబ్బు సీతకు. అయ్యో, శుభమాను మనందరం కలిసి ఉంటే ఈ చావు కబుర్లు ఏమిటండి? అలా అనుకు సీత, మనం ఇలా సరదాగా కలిసి తిరుగుతున్నామంటే అందుకు మేమే చావేగా కారణం. కనుక చావు కబుర్లు చెప్పుకోవచ్చు. సర్లేండి, నిజంగా మా అన్నయ్య చచ్చినట్టు మాట్లాడుతుంది. ఎక్కడ దాచారు? ప్రస్తుతం ఆ డెడ్ బాడీ గాడు వినాయకుడి గుడి పక్క మేర మీద గదిలో సారాయి లోకంలో తేలుతూ ఉంటాడు. ఎంతకాలం దాస్తారు? ఈ 2 జోళ్ళకి పెద్దలు పెళ్లిళ్ళు చేసే వరకు. మా హనీమూన్కి వెళ్ళటం, ఆ డెడ్ బాడీ గారు బయట పడిపోవడం, రెండు ఒకేసారి జరుగుతాయి. ఎలా ఉంది ఐడియా? మందు అయిపోయింది, తీసుకొస్తామని చెప్పారు, ఎవరు కనిపించరే? ఎలాగరా భగవంతుడా? ఆ చలంగాని ఇక్కడే ఎక్కడో దాచేమన్నారే వాళ్ళు. ఏయ్ చలం! అరే గురువా, నువ్వేంటి ఇలా వచ్చావు? నీకోసమే. ఏంటి ఏడివాడు? ఇక్కడున్నా. ఎలా వచ్చావయ్యా? మందు మార్చాం. పద పద, నీకోసం మంచి మందు పార్టీ ఏర్పాటు చేశాను. ఎక్కువ ఎరా సీతం చూస్తూ ముక్కలు పెంచావా? అన్ని రాణిలో తగలడాయి. నువ్వు రాధను చూస్తూ ముక్క తీరా, అన్ని కలిసి వస్తాయి. కలిసి రావడం అలా ఉంచండి. పాపం ఇప్పటికే 2 ఆటలు పోయాయి. పోతేనే మందుపతి గారికి కాబోయే అల్లుడు. డబ్బుకి ఇబ్బంది ఏంటి? అమ్మయ్యా, నాకు కావాల్సిన కింగ్ ఇప్పుడు వచ్చాడు. కింగు అక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చాడు. పాపో నవ్వి నవ్వుతాలు. ఆ తల స్తంభంతో తీసుకో తీసుకో. గిరే, ముక్కలు కలవక చిరాగ్గా ఉంది. తల మీద తబలా వాయించగలను. మర్యాదగా అవతల ప్యాక్. మిస్టర్ గోపి, చంద్రం, ఇప్పుడు మీరిద్దరూ నా చేతిలో జోకర్ ముక్కలు. నీ చెప్పినట్టు వినాలి, లేదా పారా వంకాయ. నీ మాట ఎవడు నమ్ముతాడు? కూలి ఇచ్చి మనుషులు పెట్టుకుని వినరు బాబు, వెళ్ళు. మీ డెడ్ బాడీ గాడు ప్రస్తుతం నాగుపెట్లో ఉన్నాడు. ఏమిటి ఉన్నది? ఏడు మేము విన్నది అది అబద్ధం కాదు కదా? అది నిజమంటావా? ఆవేశపడక నేను చెప్పే తాపిగా వినండి. మీరు కేటుగాళ్ళైతే నేను డూప్లికేటుగాని, మీరు తాడి దన్నే వాళ్ళైతే నేను తల దన్నేవాడు. సరేలేవో, మీ వెధవలవు, నువ్వు రెట్టింపు వెధవి. అసలు విషయం చెప్పాడు. మీరు చంపినట్టుగా కథలిన ఆ చలంగాని నేను మరో చోట దాచాను. గోపీవాణ్ణి చంపుతున్నట్టుగా నువ్వు తీసిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. నీ చెప్పినట్టు వినకపోతే ఆ చలంగాని నిజంగానే చంపేసి ఆ ఫోటోలు శవాన్ని పోలీసులకు అప్పగిస్తాను. మోడి స్తంభాలు సార్ తలకాయ గడా ఎంత తెగించావురా? గోపి, నువ్వు ఆవేశపడక, వాడిని చెప్పని. అవును చెప్పని. ఫోటోలు శవం అందగానే పోలీసులు ఉత్సాహంగా గోపిని మూసేస్తారు.
విషయం తెలిసిన మంగపతి ఇక రాధను చచ్చినా చంద్రానికి చెయ్యకు. ఆ రకంగా ఇద్దరు బ్రతుకులు అన్యాయం అయిపోతాయి. గిరిగిరి అంత పని చేయి గిరి. చూడు గిరి, నువ్వు ఈ వెధ కుట్ర మానేసి మా డెడ్ బాడీ గారిని ఫోటోల్ని మాకు ఇచ్చేయాలంటే మేం చేయాలి. అది అలా దారిగినండి. జాంపళ లాంటి ఇద్దరు అమ్మాయిల్ని నాకిచ్చి పెళ్లి చేయాలి. కొట్టారు గనక మంగపతి బసవరాజులిద్దరూ ఆస్తులు నాకు రాసిచ్చేయాలి. కొట్టారు గనక మూడో షరతు పెడుతున్నాను, మంగపతి బసవరాజులు శాశ్వతంగా తీర్థయాత్రలకు వెళ్ళిపోవాలి. కొట్టారు గనక నాలుగో షరతు పెడుతున్నాను, మీరిద్దరూ సైన్యంలో చేరి ఇంకా కొడితే అతను షరతులు పెంచేస్తాడు. అవును, కొట్టకండి. కుర్ర కుంకల్లారా, రేపు ఉదయం 10 గంటలకల్లా ఈ ఇద్దరమ్మాయిల్ని పెళ్లి కూతురులాగా సింగారించి ఊరి బయట కొండ మీద గుడి దగ్గరికి తీసుకురావాలి. వీళ్ళిద్దరితోనూ నా పెళ్లి జరిగాక మంగపతి బసవరాజులు ఆస్తులు రాసేసిన వీరునామాలు నాకు బహుమతిగా ఇవ్వాలి. లేకపోతే ఆ చలంగా డెడ్ బాడీ ఫోటోలు పోలీసులు కనుతాయి. ఆలోచించుకోండి. ఇప్పుడు ఏం చేయాలరా? ముందుగా అసలు నిజం మన పెద్దవాళ్ళు చెప్పేయాలి. ఆ తర్వాత అంతా కలిసి ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి. వాళ్ళని మోసగించినందుకు పెద్దవాళ్ళ కోపం వస్తే కాసేపు కోపడతారు, తర్వాత వాళ్ళే సపోర్ట్ చేస్తారు. పదండి. ఇంకా వాళ్ళు రాలేదే. రాముడు, భీముడు దిగండి. ఏమయ్యా, డిక్కీలో కూడా మనిషిని ఎక్కించారు. ఓ 100 ఎక్కువ ఇవ్వండి. నరసింహులు, ఓ పావు గంటల తిరిగిరా. ఈ లోపల మా పని పూర్తవుతుంది. అంతా కలిసి ఆడుతూ పాడుతూ వెళ్ళచ్చు. సర్లే, కారు ఇక్కడే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రై, ఆ అట్టపెట్టి దించండి. అలాగే మన మందు బాబుని కూడా దింపండి. ఇది ఏమిటో తెలుసా? వంటా అండి? పుల్లారెడ్డి స్వీటా అండి? కాదురా, చవట వల్లారా. ఒక స్మగ్లర్ దగ్గర కొన్న టైం బాంబ్. బాంబే? బాంబే కరెక్టా కాదురా, బాంబ్. రాముడు, టైం పెట్టు. వాచ్ కాదురా, టైం పెట్టమన్నది బాంబు. దాని కూడా నాకు తెలియదండి. నీకు పేల్చే చూడటమో నేనేం చేయలేనండి. నాకు తెలుసు, మీకు తెలియదని. సరిగ్గా 10:30 గంటలకు పేరెట్టుగా టైం పెడతాను, చూడండి. ఇప్పుడు ఆ అమాయకులు అమ్మాయిలతోనూ ఆస్తి కాగితాలతోనూ వస్తారు. అది అందుకుని బాంబుతో వాళ్ళ భస్మం చేసి వెళ్ళిపోతాను. అప్పుడు అమ్మాయిలతో జల్సాగా మనం కాలక్షేమం చేయొచ్చు. మన వాటిలో ఒళ్ళెలా ఉంది, బాంబుచ్చు కొడతాను, మొహం పచ్చలైపోతుంది. అమ్మాయిలతో నేను ఒక్కడినే మదన కామరాజులాగా జల్సాగా. మదన కామరాజు బాబు, కారు వచ్చింది. ఒరే అబ్బాయిలు, మీరంటే నాటకం ఆడారు, సరిపోయింది. ఆ గిరిగాడికి ఏం పోయే కాలం వచ్చిందిరా ఇంత కుట్ర పనడానికి? మేము ఆస్తులు రాసిచ్చి తీర్థయాత్రలు పోవాలా? ఉడికించుకుని కొట్టానంటే గోడవతలు పడతాడు. ఆపే డైలాగ్ ఆపే, ఆవేశపడకు. ఆవేశపడతాను, వెళ్ళి వాడి మీద విరుచుకు పడతాను. శత్రువు రే, నీ పని పడతాను చూడరా. ఆగండి. ఇదిగో ఎర్ర మామిడి పండులా ఉందే, ఇది టైం బాంబ్, ఇది రివాల్వర్. మీరు కళ్ళారంటే దీంతో కాల్చేసి ఈ బాంబు పేల్చేసి మరీ వెళ్ళిపోతాను. బసవరాజు శత్రు, నీ బాంబుకి నేను భయపడను రా. ఉడుకుతో కొట్టానంటే పల్టీని కొట్టి డొంక. ఒరే గిరి, బాంబు రివాల్వరు నీ పాడుమొహం అన్ని చూసాం కానీ ఇప్పుడు ఏం చేయాలి? మీరంతా అక్కడే ఉండి ఆ పెళ్లి కూతురులా పంపించండి. వాళ్ళ మెడల్లో మంగళసూత్రాలు కట్టే వరకు రావుడు రివాల్వర్ ని, భీముడు బాంబుని పట్టుకుని ఉంటారు. నాకు పెళ్లిళ్ళయ్యాక ఆస్తి కాగితాలు నాకిస్తే ఆ ఫోటోలు, ఈ డెడ్ బాడీ గాని, ఈ బాంబుని అన్నీ మీకు అప్పగిస్తాను. ఎలా ఉంది మన ప్లాను? నిన్ను గొడుగుతో పుల్లబడి చేయాలనుందిరా. డాడీ, మీరుండండి. లాభం లేదు, ఓ పని చేద్దాం, పంపించేద్దాం. రే, మీరు తొడుక్కుంది ప్యాంట్ వచ్చేవాడా? వాడు పంపించమంటే చెప్తాను. అమ్మా తల్లి, చూడండమ్మా, ఆ పెద్ద మనిషిని పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు సుఖంగా ఉండండి. పుట్టినింటికి మెట్టినింటికి గౌరవం తేవాలమ్మా. కట్టుకుని వాడింటికి దీపంలో ఉండాలమ్మా రాధా. సీత, పిల్లా పాపలతో మీరు చల్లగా కాపురం చేయాలమ్మా.
చాలు ముందు వాళ్ళ పంపండి, లేకపోతే బాంబుతో కొడతా. ఉండయా ఆగండి. వెళ్ళిరా సీత. వెళ్ళండమ్మా, వెళ్ళండి. రండి రండి. మనసు తాకి ఇది 2 నిమిషాలు పెరిగిపోతుంది. బాంబుతో నీ బుర్ర బదలు పెట్టాను చూడరా. ఒరే బస్సోడు, అయ్య బాబు ఇదేంటి కొత్త రకం బ్రాందీ బట్టలా ఉంది? దీనికి మూత ఎక్కడ ఉంది? బాంబా? అయ్యో ఏంటిది? చెప్పు చేయమంటుంది. ఏమిటి గొడవ అంతా? ఏలే, బాంబట ఆడుకుంటున్నాడు. అంటే ఎవట? ఇది పుచ్చుకుని ఎవరు పరిగెడితే వాళ్ళకి గెలిచినట్టు. అయితే నేను గెలిచా, నేను గెలిచా, నేను గెలిచా, నేను గెలిచా, నేను గెలిచా. ఏమిటయ్యా దుప్పిలా కుమ్మేస్తున్నావు? బాబు నా దగ్గర ఉంది, నేను గెలిచా. ఊరు నిన్ను తగిలయ్యా, ఓ నిమిషంలో పేలుతుందయ్యా బాంబు. ఏయ్ బాంబు! ఒరే రావుడు, శివుడు, రండిరా, చచ్చిపోతాను, కాపాడండి రా, కాపాడండి, రండిరా. ఇది కల్తీ బాంబు, అందుకే పేలేదు. ఆ స్మగ్లర్ వ్యర్థం మోసం చేశాడు. అయినా నా మంచిగా జరిగింది. తుస్సు బాంబు. నేను బతికాను, నేను బతికాను, నేను బతికాను. బతికాలే గాని నీ ఆటకి వచ్చింది ఆగు. నువ్వు 5-6 ఏళ్ల పాటు కలగడానికి కాక్షేపం చేద్దు కానీ పనా. ఆగండి, నాకు మందు ఎవరు ఇస్తారు? నువ్వు నోరు మూసుకోపోతే పోలీసు వచ్చి లాఠీ దెబ్బలిస్తారు. పోరా. సరే అయితే పద. బంగారు కొడళ్ళు. రావయ్యా, ఆ వెధవులకు శిక్ష వేయించి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరి నుంచి పెళ్లి చేద్దాం. ఒరే బసవరాజు ఫ్రెండ్, నువ్వు చెప్పింది కరెక్ట్. వాళ్ళు కోరుకున్న అమ్మాయిలతో మనం పెళ్లి చేస్తే మనకి ఏ గొడవ ఉండదు. ఎందుకంటే అది డైలాగ్ ఆపేయి. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఒరే బసవరాజు ఫ్రెండ్, నువ్వు ఆపేయి, డైలాగ్ ఆపేయి అనే డైలాగ్ నువ్వు ఆపాలరా. ఎందుకంటే అల్లుళ్ళు వస్తున్నారు నాయన. అల్లుళ్ళు వస్తున్నారు. ఆ మాత్రం అల్లుళ్ళు అంటే భయం లేకపోతే మామగారులు మాట వినరు.